నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా అద్భుతంగా మీరు రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరానికి సంబంధించి మనం 5 రాశులు కంప్లీట్ చేసుకున్నట్టున్నాం కదా. సింహరాశి వరకు చెప్పుకున్నాము. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ 2024వ సంవత్సరం? కన్యా రాశి, కన్యా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మొదటగా మనం గ్రహస్థితులు తెలుసుకుందాం పద్మిని. గోచర గ్రహస్థితులు మేష రాశిలో గురు భగవానుడు ఉన్నాడు. ఏప్రిల్ వరకు కూడా మేష రాశిలో ఉన్న గురు భగవానుడు ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తారు. అక్కడ మనకి యురేనస్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో మేము గురు భగవానుడితో పాటు ప్లానెట్, అవుటర్ ప్లానెట్ అంతా అది జాయిన్ అవుతూ ఉంది. మనకి కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తున్నారు. వీళ్ళ రాశి వీళ్ళ లగ్నంలోనే కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. సో ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ప్లానెట్ అన్నమాట. మోక్ష పదంలోకి తీసుకెళ్తాను అని చెప్పే గ్రహము కేతు భగవానుడు. ఆధ్యాత్మికత వైపు రండి అని చెప్పే గ్రహము గురు భగవానుడు. అయితే సాధనలో నేను సహకరిస్తానని చెప్పే గ్రహము శనేశ్వరుడు. అయితే వీటన్నిటికీ ఆపోజిట్ గా కన్యా రాశి ఏంటంటే ఇవన్నీ బూడిద, ఇవేమీ ఉండదు. ఇవన్నీ మనం చూసామా పెట్టాం, ఇప్పుడు ఉన్నదే మనకి, ఇప్పుడు ఏం అనుభవిస్తున్నానో అదే మనది అని చెప్పే, అంటే ఆ రాశి ఒక క్వాలిటీ చెప్తున్నా. జనరల్ రాశి క్వాలిటీ అది. మనుషులు ఆ రాశిలో పుట్టిన మనుషులకు ఆ క్వాలిటీ ఉంటుందా అంటే వాళ్ళు అక్కడ కనుక కేతు భగవాను బైబర్త్ ఉన్న, గురు భగవాను శుభదృష్టి పట్టిన వాళ్ళ ఆధ్యాత్మికత వైపు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జడ్జిమెంటల్ గా చెప్పకూడదు, బట్ బేసిక్ టెండెన్సీ ఆ రాశిది అది. అయితే కన్యా రాశిలో కేతు భగవానుడు, కుంభరాశిలో శనేశ్వరుడు, రాహు భగవానుడు మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్రహస్థితుల రీత్యా కన్యా రాశి వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్తాం అని మనం తెలుసుకుందాము. అయితే కన్యా రాశి అంటేనే రుణరోగ శత్రుస్థానం, సహజ షష్ఠ స్థానము. అసలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళే వీటి నుంచి అంటే చాలా వాళ్ళు చూస్తారు. మిగతా రాశులు అన్నిటితోటి కంపేర్ చేస్తే కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు లైఫ్లో చాలా చూస్తారు. ఉద్దాన పతనాలు అనుకోండి, లేదంటే కనుక సక్సెస్ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. అంటే వీళ్ళకి పూర్వజన్మ పాపము ఒకటేసారి కరుగుతూ ఉంటుంది, పుణ్యం కూడా ఉంటుంది. అంటే చక్కటి సొసైటీలో మంచి అంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, కానీ బాధలు కూడా ఉంటాయి, రెండూ ఉంటాయి. పరిపూర్తిగా ఆనందంగా ఉన్నాము అని కొంతమంది చెప్పగలుగుతారు. మన 100%లో 40% చెప్పగలుగుతారు, 60%కి చాలా ఇబ్బందులు ఉంటాయి కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కేతు భగవానుడు అక్కడ ఉండి చేసే పని ఏంటంటే, కేతు భగవానుడు మన పాప రాశిని మనం పీఠముడులుగా కనుక వ్యవహరిస్తే, కాంప్లికేటెడ్ థింగ్స్గా మనం వ్యవహరిస్తే, ఆ కాంప్లికేటెడ్ థింగ్స్ని నేను విప్పుతాను, కట్ కూడా కట్ చేయడు ఆయన, విప్పుతాడు, నెమ్మదిగా విప్పుతాడు అనమాట. ఆ విప్పే పనిలో ఆయన ఉన్నాడు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విప్పే పనిలో ఆయన ఉండడం వలన కొన్ని విషయాల్లో వీళ్ళకి చాలా బాగా ఉంటుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయితే ఏ విషయాల్లో అనుకూలం, ఏ విషయాల్లో ప్రతికూలం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి గురు భగవానుడు వచ్చి వాళ్ళ రాశి మీద దృష్టి పెట్టినప్పుడు మానసిక ప్రశాంతత అయితే బాగా వచ్చేస్తుంది పద్మని. ఏప్రిల్ వరకు కూడా, అంటే 2023 అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, అంత బాగానే ఉన్నా కొంచెం ఏదైనా సర్జరీస్ జరగచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, లేదంటే సర్జరీస్ కాకపోతే ఏదైనా ఒక ట్రబుల్ సిచ్యువేషన్ వచ్చినట్లు అనిపిస్తుంది. బ్లడ్ ని చూస్తుంటారా? అండి, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఏప్రిల్ నుంచి అసలు ఏ సిచ్యువేషన్ ఎలా వచ్చినా వీళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చాలా మారుతుంది. జరిగిందంతా మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే. ఈ బ్యూటిఫుల్ థాట్ని గురు భగవానుడు వాళ్ళకి ఇస్తారు. దానివల్ల ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్ చాలా పెరుగుతుంది. ఎప్పుడైనా గణేష్ యోగం వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది. ద్వాదశ రాశిలో వీళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన యోగం అనమాట. ఎప్పుడైనా గురు భగవానుడు కేతువుతో కలిసినా, గురు భగవానుడు కేతు భగవానుడి మీద దృష్టి పెట్టినా గణేష్ యోగం, వాళ్ళ జన్మకుండలి కనుక బాగా సహకరిస్తూ ఉంటే కనుక, యాక్చువల్గా గణేష్ యోగాన్ని జ్యోతిష పరిభాషలో మల్టీమిలీనియర్ యోగా అని కూడా చెప్తాను. అంటే వాళ్ళ చార్ట్ సపోర్ట్ చేయాలి. వాళ్ళిద్దరు కలిసి ఉండటం, గురు కేతువులు కలిసి ఉండటం, జన్మ జాతకంలో వాళ్ళు కలిసి ఉంటే ఆ పాయింట్ ట్రిగర్ అవ్వాలి. డిగ్రీస్ వైజ్ ఆ పాయింట్ ట్రిగర్ అయినప్పటి నుంచి అక్కడి నుంచి వాళ్ళు అంతకు ముందు ఎలా అన్నా ఉండనియండి, అంతకు ముందు కోటీశ్వర్లైనా ఇంకా పెరుగుతారు. స్థాయి పెరగద్దని ఎవరు కోరుకుంటారు? సో ఇంకా పెరుగుతారు. అసలు లేని వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఇలాంటి కొన్ని యోగాలు, ప్రత్యేకమైన యోగాలు, దానికి ఇప్పుడు యురేనస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఇంకా బాగా పెరుగుతుంది. అయితే వాళ్ళ
జన్మ జాతకంలో దానికి అర్హులో కాదు అన్నది వాళ్ళ జన్మ జాతకంలో ఉండాలి. ఈ టైంలో అలా ధనయోగాలు తీసుకునే యోగం అంటే నిస్సందేహంగా చాలా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ బాగా ఉంటుంది. ఒకవేళ వాడి జన్మ జాతకంలో లేకపోతే అసలంటూ ఫైనాన్షియల్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అయితే చాలా బాగా ఉంటాయి. ఎప్పుడైనా మనిషికి ఆశాజీవి కదా పద్మిని. డబ్బులు ఎంత వచ్చినా కూడా ఇంకా వస్తే బాగుంటుంది. ఇప్పుడు 1,00,000 టార్గెట్ పెట్టుకుంటే 1,00,000 రీచ్ అయిన తర్వాత 5,00,000 వస్తే బాగుండేమో మొదలవుతుంది. సో 5,00,000 వస్తే ఇంకా అంటే ₹1,00,00,000 ఇలాగా మనిషికి విష్ణు మాయలో ఉంటాడు ఎప్పుడు. అది స్కై ఇస్ ద లిమిట్ అని ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో జనరల్ గా ఉంటుంది కదా సహజంగా ఎవరికైనా సరే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి తృప్తి ఉంటుంది. నేను చేసిన దానికి నాకు నేను అర్హమైన డబ్బులు నాకు వచ్చాయి. నేను ఇన్నాళ్ళు కష్టపడ్డా తక్కువ వచ్చాయి. ఐ గాట్ మై అవుట్ ఆఫ్ మై ఎఫిషియన్సీ మై కాలిబర్. ఆ సంతృప్తి వాళ్ళని బాగా లీడ్ చేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా ఈ ఇయర్ ఎస్పెషల్లీ ఏప్రిల్ నుంచి పద్మని ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏప్రిల్ నుంచి వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఎంత డబ్బులు గెయిన్ చేసుకుంటారు అనేది వాళ్ళ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటుంది. బట్ గోచారంలో ఉన్నది కాబట్టి వాళ్ళ జన్మ జాతకంలో లేకపోయినా ఇస్తుంది. జన్మ జాతకంలో లేకపోయినా సరే అది ఇస్తుంది అనమాట. సో అలా ఇప్పుడు ఏంటంటే ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే రాజకీయ నాయకులు అప్పట్లో జయలలిత గారు ఇంటింటికి ల్యాప్టాప్ అలా ఇచ్చినట్టు ఆవిడది గోచారం అనుకుందాం అనుకోండి. ల్యాప్టాప్ లేని వాళ్ళకి కూడా వచ్చేసింది కదా. అలా ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో లేకపోయినా అంత కాకపోయినా అసలు అంటూ యాక్టివేట్ అవుతాయి పద్మ. బ్యూటిఫుల్. దానికి రాహుకేతులు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు? అలాగే శని భగవానుడు కూడా. కేతు గురించి చెప్పారు, రాహు ఎలా చెప్తున్నారు? రాహువు గురించి చెప్పాలంటే వీళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరము వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేయడానికి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. వాళ్ళ జన్మకుండలి బాగా ఉందనుకోండి వివాహానికి దెక్కినుకోండి, ఇదేం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ జన్మకుండలిలో కూడా వివాహానికి అనుకూలం కాకపోతే గోచరం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ సమయం కొంతవరకు అవాయిడ్ చేయడం. అంటే ఏముండదు, ప్రయత్నాలు చేస్తూ అవ్వకపోతే భయం వేసేస్తుంది, ఇంకా అవ్వదేమో అన్న దీంట్లోకి వెళ్ళిపోతాడు మానవుడు. అందుకని వాళ్ళ జన్మజాతకం బాగా సహకరిస్తూ ఉంటే నో ప్రాబ్లం చేసుకోవచ్చు. జన్మజాతకం సహకరించకపోతే గోచారం సపోర్ట్ చేయట్లేదు వివాహానికి. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి, కొంతమంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి కూడా ఒక రకంగా అనుకూలంగా ఉంది, ఒక రకంగా ప్రతికూలంగా ఉంది. ఒక రకంగా అనుకూలం ఎందుకో నేను చెప్తాను. వీళ్ళకి థర్డ్ హౌస్ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి మీద గురు యురేనస్ వీళ్ళిద్దరూ కూడా దృష్టి పెట్టారు కాబట్టి స్టార్ట్అప్ చేయడానికి వాళ్ళకి సీట్స్ పడతాయి. అంటే ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్, ఒక యూట్యూబ్ అనే కదా, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఇది పడుతుంది. అయితే రాహు భగవానుడు ఏంటంటే మీడియాకి కారణం అయినా సరే కొంచెం టెస్ట్ చేస్తాడు. ఆయన ఉన్నది మీనరాశిలో కాబట్టి ఇప్పుడు ప్రసాదించేది గురువు మరియు యురేనస్ కాబట్టి నేను ఇవ్వట్లేదు కాబట్టి నా పని అయినా సరే నేను కొంచెం టెస్ట్ చేస్తాను. వీళ్ళ వీళ్ళ సహనాన్ని పరీక్షించి ఫలితాన్ని ఇస్తానని చెప్పి. సో దాన్ని తట్టుకొని నిలబడగలిగే వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు. మేము ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఒక 8 నెలలు ఆగడం ఉత్తమం. శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు మామూలుగానే కన్యా రాశి 6వ స్థానం కదా, మనం మేషరాశి నుంచి చూసుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి 6వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. కర్మకారకుడు 6వ స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది యాక్చువల్ గా. తొందరగా మనకి అందులో ఆయన కుంభరాశి కదా, సో తొందరగా వీళ్ళకి ఏ చిన్న పని ఏ చిన్న కర్మ చేసినా సరే వెంటనే ఫలితాన్ని ఇస్తారు. ఏ చిన్న కర్మ అంటే నా ఉద్దేశం మంచి పనులు ఏవైనా సరే వెంటనే సత్వరంగా శనీశ్వరుడు సత్వరంగా రిజల్ట్స్ ఇస్తాడు. ఆయన అందుబాటులో లేకపోతే ఆయన పీరియడ్ వచ్చినప్పుడే ఇస్తాడు. సో మనకి ఒక రోజు బాగున్నాం అంటే శనీశ్వరుడు దయ వల్లే మనం బాగుంటాం. సో దానికి వీళ్ళు ఎంత సత్కర్మలు చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఫీడింగ్ ద పీపుల్ అనుకోండి, లేకపోతే ఏదైనా చేయడం, మోరల్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా సరే ఒక మంచి పని. ఇదంతా ఏం లేదనుకుంటే 24 గంటలు శ్రీనాథ కవిసార్వభౌమ చెప్పినట్టు నోరు నవ్వంగా హరిని కీర్తించినలా చేతులు అలసిపోయేట్టు శివుణ్ణి పూజించని చేతులే చేతులు కాదు అని మనకి శ్రీనాథ కవిసార్వభౌమ చెప్పినట్లు అలా వీళ్ళు కనుక పెట్టుకుంటే కనుక 24 గంటలు భగవన్నామ సంకీర్తనలో వీళ్ళు ఉంచుకుంటే కనుక అది దానికి మించిన సత్కర్మ ఇంకొకటి లేదు పద్మని. చాలా మంచి ఫలితాలు శనీశ్వరుడు వీళ్ళకి ఇస్తారు. ఏ విషయాలు ఇస్తారు? లోన్స్ విషయంలో, రుణాలు. ఇప్పుడు మనకి తెలిసే రుణం బ్యాంక్ లోని ఇవన్నీ మనకు కనిపించేవి. మనం ఇబ్బందులు పడుతున్నాం అంటే కనిపించిన రుణాలు ఏవో మన వెనక ఉన్నాయి, వాటి వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఆ రుణాలన్నింటి నుంచి ఆయన కట్ చేస్తాడు కాబట్టి దానికి వీళ్ళు ఇది రెమెడీ చేసుకోవాలి. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారు. అయినప్పటికీ వీళ్ళకి ఈ ఇయర్ అంతా సాఫీగా వెళ్ళిపోవడం కోసం ఎట్లాంటి పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుందండి? అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, భగవన్ నామస్మరణతో పాటు ఇంకేమైనా పూజలు ఇత్యాదులు ఏమైనా ఉన్నాయా? ఏ పూజ అయినా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ భగవన్ నామస్మరణ అనేది కీ రోల్ అన్నమాట ఈ సంవత్సరం వీళ్ళకి.
శివుణ్ణి అర్చించి కర్మలే కరువును, శ్రీనాథుడిని కొలువు జిహ్వ జిహ్వ అని చెప్పినట్లు 24 గంటలు నమో భగవతే వాసుదేవాయ అంటారా, శివోహం అంటారా వాళ్ళ ఇష్టం. Right. అది చేసుకోవాలి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ఓవరాల్ గా అయితే మంచి ఇయర్ గానే పరిగణిస్తారుగా ఈ ఇయర్. మంచి ఇయర్ గానే పరిగణించచ్చు. ఏప్రిల్ వరకు Hmm. కొంచెం Hmm. సందిగ్ధ వాతావరణం కొంత ఉంటుంది. దాని తర్వాత అది నుంచి కూడా- అంత బాగుంటుంది. దాని తర్వాత చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారండి. డెఫినెట్ గా ఈ ఇయర్ కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. రాశి ఫలాలు చెప్తున్నారు. 2024వ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోందండి? అలాగే పద్మిని. అయితే తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, ఒక చిన్న డౌట్, మాది తులారాశి కానీ మా లగ్నం సింహ లగ్నమో లేదా మాది మిథున లగ్నం, ఇలా రకరకాలు ఉంటాయి, మాకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీది తులారాశి అయితే ఇది మీ రాశి, ఇది కాదు మీ రాశి. ఒకవేళ సింహ రాశో కన్యా రాశో ఏ రాశి అయినా మీ లగ్నం తులా లగ్నం అయితే మీకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ రాశివి చూసుకోవాలి, మీ లగ్నానివి మీరు చూసుకోవాలి. రెండు బ్యాలెన్స్ చేసుకొని యావరేజ్ చేసి ఎక్స్ట్రా అంతేనా? ఒకవేళ రాశి అద్భుతంగా ఉండి లగ్నం బాగాలేదనుకోండి, యావరేజ్ గా యావరేజ్ గా వెళ్తాం. ఇప్పుడు చూసుకోవాలి. సపోజ్ రాశిలో ధనపరంగా చాలా బాగా ఉంది, లగ్నంలో లేదనుకోండి, Average. యావరేజ్ గా వెళ్తుంది. రాశిలో బాగాలేదు లగ్నంలో బాగాలేదంటే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ పర్టికులర్ పాయింట్స్. ఇది మనం తెలుసుకోవాలి. Done. అయితే గోచార గ్రహస్థితులు మొదట తెలుసుకుందాము. ఏప్రిల్ వరకు మేషరాశిలో గురు భగవానుడు సంచారము. ఏప్రిల్ తర్వాత నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్తున్నారు. అక్కడే ఔటర్ ప్లానెట్ యురేనస్ కూడా మనకి సంచారం జరుగుతుంది. గురు భగవానుడు మేడు కలియక యురేనస్ తో అనేది ఎప్పుడైనా చాలా మంచిది. అది అంటే ఒక ఏమంటారు, అన్నిటికీ టచ్ అంటూ ఉంటారు. అలా వాళ్ళ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలా అంటే ఎవరికైనా సరే ఇప్పుడు ద్వాదశ రాశుల వరకు అది అప్లికేబుల్ అవుతుంది. ఇది ప్రత్యేకించి ఇటు వృషభ తులారాశుల వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జరిగేది శుక్ర రాశుల్లో కాబట్టి ఈ కలయిక కంజంక్షన్. వృషభ రాశి అంటే శుక్ర రాశి కాబట్టి. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో శనేశ్వరుడు, రాహు భగవానుడు మీన రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మొదటగా మనం గురు భగవానుడు గురించి మనం మాట్లాడుకుందాము. ఏప్రిల్ వరకు వివాహానికి చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి. ఏప్రిల్ తర్వాత నుంచి లేదా అని చెప్పడానికి అయితే లేదు. ఏప్రిల్ తర్వాత నుంచి కూడా అవకాశం చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఏప్రిల్ తర్వాత నుంచి అయ్యే వివాహము కొంచెం ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఆనందంగానే చేస్తారు. ఏ ఖర్చు చేసినా ఆనందంగానే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక ధర్మకార్యానికి అవకాశం ఉంది. ధర్మకార్యం అది ఏదైనా కావచ్చు, తీర్థయాత్ర కావచ్చు, ఉపనయనం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదైనా సరే ఒక ధర్మకార్యానికి గురు భగవానుడు 12వ స్థానం మీద దృష్టి పెట్టాడు, అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు అంటే ఒక ధర్మకార్యానికి ఖర్చు చేస్తారు. ఏవన్నా లోన్స్ ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఏప్రిల్ తర్వాత నుంచి లోన్స్ రావడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము చేయగలం, మేము చెందగలం అని చెప్పి. అయితే వ్యయంలో ఉన్న కేతువు రాత్రిపూట నిద్రనైతే ఇవ్వడండి. దానికి కారణం అనేది ఇదమిత్తంగా ఏమి ఉండదు. సౌండ్ఫుల్ స్లీప్ అయితే ఉండదు. అంటే మళ్ళీ వాళ్ళ జన్మజాతకంలో 12వ స్థానం చాలా బాగా ఉంటే అప్పుడు కొంత అప్లికేబిలిటీ ఉంటుంది ఇది. లేకపోతే మటుకు కొంచెం నిద్ర లేమితోటి ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు నిద్రలేమితో అన్నా బాధపడతారు. లేదా పడుకున్న టైంలో పంటి నొప్పి రావడమో, కళ్ళు లాగడమో, కాళ్ళు లాగడమో, ఇలాంటివి కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నుంచి వాటిలోంచి కొంచెం బయటపడ్డా కూడా కళల రూపంలో కొన్ని కొన్ని ఇండికేషన్స్ తులారాశి తులా లగ్నం వాళ్ళకి వస్తాయి. ఈ సంవత్సరం వీళ్ళకి వచ్చే కళలు కొంచెం వాళ్ళకి ఫ్యూచర్ గురించి ప్రిడిక్షన్ అని చెప్పాలి, ఏ కళ వచ్చినా సరే. సో అంటే జనరల్ గా వచ్చే కళ కాకుండా తెలుస్తుంది కదా ఏంటి కళ ఇలా వచ్చింది అని అనుకుంటాం కదా, వాళ్ళ దగ్గర ఉన్న పండితులతోటి వాటిని డీకోడ్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే కేతు భగవానుడు తులారాశిలో ఉంటున్నాడు, కన్యా రాశిలో ఉన్నాడంటే 12వ స్థానం, వ్యయస్థానం. వ్యయం అంటే ఆయన మోక్ష స్థానంలో ఉన్నాడు, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడు. అయితే ఆయనకి మోక్షం అంటే కష్టాల నుంచి గట్టెక్కించడం కూడా మోక్షమేనండి. ఏదో మనం వైకుంఠానికి కైలాసానికి వెళ్ళడం అని కదా, ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తేనే మోక్షానికి తీసుకెళ్ళాడు. కాబట్టి గట్టెక్కించే విధంగా కొన్ని కళల రూపంలో చెప్తాడు, ఈ పని చేస్తే నేను వీటిలోంచి మీరు బయటపడతారు. అందుకని నేను కళల గురించి చెప్పాల్సి వచ్చింది. క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. కాకపోతే ఖర్చు విషయంలో వీళ్ళు చాలా పర్టికులర్ గా ఉంటారు. ఈ ఖర్చు ఏది ఇప్పుడు అవసరమా, ఇది చెయ్యాలా వద్దా, ఎంత ధర్మకార్యాలకు గురు భగవానుడు ఖర్చు చేయిస్తున్నా జనరల్ డే టు డే ఖర్చులు కూడా కొంచెం జాగ్రత్తగా క్లీన్ గా ఖర్చు పర్టికులర్ గా ఉంటారు. ఖర్చుల విషయంలో ఖర్చుని కట్టడి చేసేస్తాడు. కేతు భగవానుడు ఎక్కడుంటే అక్కడ డిటాచ్ చేస్తాడు. ఖర్చు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చుల నుంచి వీళ్ళని డిటాచ్ చేస్తున్నాడు. ఏ ఖర్చులు అనవసరమైన ఖర్చుల నుంచి, అవసరమైన ఖర్చులు పెడతారు. కాకపోతే కొంచెం లోపల భయం ఉంటుంది అనమాట. గురు భగవాన్ ఎంటర్ అయ్యారు
ఏప్రిల్ దాకా ఇప్పుడు ఇది చేస్తున్నాం మళ్ళీ మనకు వస్తుందా రాదా అని భయం ఉంటుంది. ఏప్రిల్ నుంచి ఆ భయం కూడా వీళ్ళకి తొలగిపోతుంది. ఇంకా వీళ్ళకి పంచమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక రకంగా అవకాశం అయితే చాలా బాగా ఉంది. చాలా మంచి అవకాశాలు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకు ఉంది. కాకపోతే కొంచెం వీళ్ళేంటంటే కొంచెం గర్భిణీ స్త్రీలు ఉన్నా సరే, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కావచ్చు, కొంచెం జాగుతోటి లాక్ చేస్తాడు శనీశ్వరుడు. లాక్ చేసి ఇస్తాడు. వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ అనుకుని ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ మేనిఫెస్ట్ చేయాలన్నా కూడా బాగా కష్టపడతారు వాళ్ళు. కానీ ఏదో ఒక పాయింట్ మీద లాగ్ అవుతుంది. లేదా ఒకవేళ వీళ్ళ జన్మజాతకం బాగుండి ఆ ప్రాజెక్ట్ మేనిఫెస్ట్ అయ్యే విధంగా కార్యాచరణ ఉంటే గనక వీళ్ళకి బద్ధకంతో కొంచెం వెనక్కి వెళ్ళిపోతారనమాట. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అంతా మన చేతుల్లోనే ఉంది కదా, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవుతుందని చెప్పి కొంత బద్ధకంతోటి వీళ్ళకి అంటే స్లైట్ లేజినెస్ తోటి వెనక్కి వెళ్ళిపోతుంది. అది కానీ బట్ ఎట్లా అయినా సరే మనం మొత్తంగా ఓవరాల్‌గా చూసుకుంటే కనుక వీళ్ళు అనుకున్నవన్నీ కూడా డ్రీమ్స్ అన్నీ మేనిఫెస్ట్ అవ్వడానికి చాలా మంచి సమయం. సంతానం కుదురుగా ఉంటారు. సంతానవతులు ఎవరైనా ఉంటే కనుక, సంతానం చాలా కుదురుగా ఉంటారు. చెప్పిన మాట వింటారు. కాకపోతే సంతానంలో వీళ్ళు ఎక్కువగా వీళ్ళకంటే సంతానంలో కొంచెం బద్ధకం చూస్తారు. కూర్చొని ఇప్పుడు వీళ్ళు ఆడవాళ్ళైతే అమ్మ అది పట్టరా, ఇది పట్టరా అంటారు. నీళ్ళ దగ్గర నుంచి ఏం ముంచుకోరు. మగవాళ్ళైతే నాన్న అది పట్టరా, ఇది పట్టరా అంటారు. సో వీళ్ళకున్న సంతానం వీళ్ళ జెండర్‌ని బట్టి చెప్తున్నా. ఇదొకటి ఉంటుంది. ఇక మీనరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు. మీనరాశిలో రాహు భగవానుడు చాలా మంచి ప్లేస్. అసలు రాహుకేతువులు అందరికీ కొంచెము మీన, తులారాశిలో, కన్యా రాశిలో ఉండడము అందరికీ పూర్తిగా అనుకూలం కాకపోయినా కూడా అంటే అనుకూలమే. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా తులారాశి వాళ్ళకి ప్రత్యేకించి మంచిది. ఎందుకంటే 6వ స్థానము, 12వ స్థానము వీళ్ళిద్దరికీ మంచి స్థానాలు. జనరల్‌గా మాట్లాడుకుంటే మనం. కానీ ఇక్కడ అది మీనరాశి అయింది. మీనరాశి మోక్షస్థానం. ఇక్కడ రివర్స్ అయింది. సో ఇది పూర్తిగా అనుకూలం కాదు. కానీ వీళ్ళకి మంచే జరుగుతుంది. ఎందుకంటే శనీశ్వరుడు సపోర్ట్ ఉంది. పూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనీశ్వరుడు పంచమహాపురుష యోగాల్లో శశమహాపురుష యోగాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి రాహు భగవానుడు కూడా వీళ్ళకి అనుకూలమనే చెప్పాలి పద్మిని. ఫైనాన్షియల్ గా ఎలా ఉండబోతుందని అనుకోవచ్చండి ఓవరాల్ గా? ఫినాన్షియల్‌గా కొంచెం డబ్బు దాచుకునే అవకాశం అయితే ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో కేతు భగవానుడు ఉంటూ డబ్బులు దాచుకోవడానికైతే అవకాశం చాలా బాగా ఇస్తారు. ఎంతన్నా సంపాదించనండి సేవింగ్స్ అయితే డెఫినిట్‌గా చేసుకోవడానికి అవకాశం ఉన్న ఇయర్. సో మనం ఎంత సంపాదించాం అన్న దానికంటే సేవింగ్స్‌ని బట్టే కదా మన కరెక్ట్. మోడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది సేవింగ్స్ తోటే. సో అందువల్ల అలా చూసుకుంటే సేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్‌గా బాగుందని మనం చెప్పాలి. హెల్త్ పరంగా ఎలా ఉంటుందని అనుకోవచ్చు? హెల్త్ పరంగా అబ్సల్యూట్లీ ఫైన్. నో ప్రాబ్లమ్. చాలా బాగా ఉంటుంది. Right. కథే కాంట్రడిక్టరీ అనుకోకూడదు. త్రోట్‌కి సంబంధించిన, ఈఎన్‌టీకి సంబంధించిన ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా వీళ్ళకి ఇయర్ సాఫీగా వెళ్ళిపోవడానికి ఏ పరిహారాలు చేసుకోమంటారండి? వీళ్ళిద్దరూ రాహుకేతువులనే పట్టుకోవాలి. అంటే రాహు భగవానుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి గురుదేవ దత్తుల వారిని ప్రార్థించాలి. కేతు భగవానుడు కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన. వీళ్ళిద్దరి ఆరాధన వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తుంది. అద్భుతం అండి. ఖచ్చితంగా అలాగే ఈ తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలను ఇవ్వాలి ఈ 2024 సంవత్సరం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం అండి. రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉన్నారండి. 2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి, చెప్తారా? వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మొదటగా మనం గోచర గ్రహ స్థితులు ఏ ఏ రాశిలో ఉండి ఈ ఫలితాన్ని ఇస్తున్నాయి అన్నది మనం తెలుసుకుందాము. గురు భగవానుడు మేష రాశిలో ఏప్రిల్ వరకు ఉంటాడు. ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి ఆయన వెళ్తాడు. అక్కడే అవుటర్ ప్లానెట్ యూరేనస్ తోటి ఆయన కంజైన్ అవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళకి ఈ పరిపూర్తిగా గురు భగవానుడు శుభ దృష్టి వృశ్చిక రాశి మీద పడుతుంది ఈ సంవత్సరం మొత్తం 24 నుంచి. ఇప్పుడు ఈ లైట్ ఫోకస్ మన మీద పడితే మన మొహం గ్లో ఎలా ఉంటుందో అలా గురు భగవానుడు టార్చ్ పడుతూ ఉంది అనమాట. వీళ్ళకి దివ్య దృష్టి వీళ్ళ మీద పడుతూ ఉంది. సో చాలా మంచి విషయం అని చెప్పాలి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం ఏప్రిల్ తర్వాత నుంచి అనుకోవచ్చా? ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు కూడా ఈ బంగారు వెలుగు అన్నది దివ్య జ్యోతి అనేది వీళ్ళ రాశి మీద ప్రకాశించడం జరుగుతుంది. బ్యూటిఫుల్. చాలా కంప్లైంట్స్ వస్తాయండి వృశ్చిక రాశి వాళ్ళు. మా రాశి ఎప్పుడు ఇంతే, మా బ్రతుకు ఇప్పుడు ఇంతే. ద్వాదశ రాశిలో ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళే కంప్లైంట్ ఇంకా ఈ కంప్లైంట్స్ ఆగిపోతాయి అనుకోవచ్చా? ఆగిపోతాయండి. 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు డెఫినెట్ గా అవుతాయి. Beautiful. తర్వాత వాళ్ళ జన్మ జాతకాన్ని అనుసరించి అది అప్లికబుల్. మళ్ళీ కొనసాగుతుందా అనేది పౌజా లేదంటే స్టాప్ ఫుల్ స్టాప్ అనేది అక్కడ డిసైడ్ అవుతున్నాయి. Right. అయితే కేతు భగవానుడు లాభస్థానంలో అంటే లాభస్థానం వీళ్ళకి లాభస్థానం అయిన కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. చతుర్థంలో కుంభరాశిలో శనీశ్వరుడు మరియు పంచమ స్థానంలో రాహు భగవానుడు సంచారం చేస్తున్నాడు.
గురు భగవానుడు దివ్య దృష్టి పడుతుంది కాబట్టి ఓకే. చాలా మంచిది. కేతు భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఉపచయ స్థానాలు అని చెప్తుంది మనకి. ఈ ఉపచయ స్థానాలు చాలా మంచిది. అయితే ఇందాక మనము గణేష యోగం చెప్పుకున్నాం. ఈ గణేష యోగం అంటే అన్ని రాసుల వాళ్ళకి వర్తించిన కొన్ని రాసుల వాళ్ళకి ఆ ఫ్రూట్స్ వస్తాయి. అందులో వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్స్ వస్తాయి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం కూడా నేను క్లారిటీగా చెప్పాలి పద్మిని. వృశ్చిక రాశిలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహం దశ జరుగుతూ ఉన్నా లేదా వృశ్చిక రాశ్యాధిపతి గ్రహ దశ ఇప్పుడు ఎవరికైనా జరుగుతున్నా వాళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది. సపోజ్ వృశ్చిక రాశిలో ఎవరికైనా చంద్రుడు ఇప్పుడు వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటే కదా వృశ్చిక రాశి అయ్యేది. అవును. అక్కడ ఒకవేళ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్య మహాదశ జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి కూడా ఈ గణేష్ యోగం వర్తిస్తుంది. కాకపోతే ఆ రాశిలో ఆయన ఉండాలి, ఓకే. ఆ దశానాథుడు ఆ రాశిలో ఉండాలి. అప్పుడు సూర్యుడు చంద్రుడు కలిసి వాళ్ళు అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు అయితే అమావాస్య నాడు. అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. యా. ఒకవేళ అక్కడ కుజుడు ఉండి కుజ మహాదశ వచ్చినా లేదా గురువు ఉండి గురు మహాదశ జరుగుతున్నా, అక్కడ రాహు ఉండి రాహు మహాదశ జరుగుతున్నా, వృశ్చిక రాశిలో ఉన్న గ్రహము ఆ దశానాథుడు, దశ జరిగే ప్లానెట్ ని దశానాథుడు అంటారు. దశానాథుడు కనుక వృశ్చిక రాశిలో ఎవరికైనా ఉంటే వృశ్చిక లగ్నంలో వాళ్ళకి కూడా ఈ గణేష్ యోగం వర్తిస్తుంది. ఎందుకు గణేష్ యోగం వీళ్ళకి వర్తిస్తుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి వీళ్ళకి ప్రత్యేకించి, కన్యా రాశి అంటే వాళ్ళ రాశిలో వాళ్ళ లగ్నంలోనే జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి లాభస్థానంలో జరుగుతుంది. ఓకే. లాభం అంటే గివ్ అండ్ టేక్, డబ్బులు అనమాట. సో అందుకే లాభస్థానంలో చంద్రుడు ఉంటే అరచేతిలో నీళ్లు గుప్పెడితో నీళ్లు పట్టుకున్నట్టు వాళ్ళ ఫైనాన్సెస్ ఉంటాయి అని చెప్పి మనకు పరాశర సంహిత చెప్తుంది. అయ్యో. అరచేతిలో నీళ్ళు ఎలా ఉంటాయా? పట్టుకుంటాయో ఉండవు కదా. అంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు అవుతాయి అని చెప్పి అర్థం. సో వీళ్ళకి లాభస్థానంలో గణేష్ యోగం గురు భగవానుడి శుభ దృష్టితో పడుతూ ఉంది. చాలా మంచిది. ఫైనాన్షియల్ గా ఈ 2024 ఏప్రిల్ నుంచి 2025 లోపల కొన్ని మంచి మలుపులు తిరిగే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. అయితే కండిషన్స్ అప్లై, వాళ్ళ జన్మజాతకం బాగా సహకారంగా ఉంటే చాలా మంచి మార్పులు చేస్తారు. వాళ్ళ జన్మజాతకం సహకారంగా లేకపోయినా అట్లీస్ట్ 30-40% బెటర్మెంట్ అయితే ఫైనాన్షియల్ గా డెఫినెట్ గా చూసే తీరుతారు. బ్యూటిఫుల్. 30-40% గ్రహ దేవతల పరంగా చెప్తున్నా. అది మనం రియల్ లైఫ్ లోకి అప్లై చేసుకుంటే కనుక ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంటే వీళ్ళ శాలరీ పెరగడం లేదా బిజినెస్ పెరగడం అది చాలా బాగా జరుగుతుంది పద్మిని. అయితే ఇక్కడ ఇంతవరకు బాగుంది. కేతు భగవానుడు గురు భగవానుడు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం కుంభరాశిలో ఉన్న శనేశ్వరుడు గురించి మాట్లాడుకోవాలి. అసలు మేష వృశ్చిక రాశుల వాళ్ళకి శనేశ్వరుడు అనుకూలం కాదు, మంచిది కాదు. ఆయన అనుకూలం అంటే వృషభ తుల రాశుల వాళ్ళకి అనుకూలం. కొన్ని రాశులకు మిథున కన్య రాశుల వాళ్ళకి అంటే తటస్థంగా ఉంటాడు, ఓకే మంచిగా చేస్తాడు, ఇబ్బంది అయితే చేయడు. అలా ఈ రాశులు ఉంటాయి. ధనుసు మీన రాశుల వాళ్ళకి సమంగా ఉంటాడు, ఏమి ఇబ్బంది పడతాడు. కానీ మేష వృశ్చిక రాశి వాళ్ళకి ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు అనుకూలం కాదు. కర్కాటకం సింహం కండి యావరేజ్ గా ఉంటుందండి. సప్తమాధిపతి కాబట్టి కొంత మారకాధిపతి కూడా అవుతాడు. ఇప్పుడు కర్కాటకానికి ఆయన మకర రాశికి అధిపతి, మారకాధిపతి అవుతాడు. సింహ రాశికి ఆయన కుంభరాశికి అధిపతి, అంటే సప్తమం అవుతుంది, మారకం ఉంటుంది. కానీ యోగం కూడా ఉంటుంది. సప్తమాధిపతి రాజయోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా వివాహం కాకముందే బాగుందని, బాగున్నా కూడా ఒప్పుకోరు కదా చాలా మంది వివాహం అయిన తర్వాత నుంచి. అలా అనమాట మారకం అంటే పెళ్ళయింది బంధనం లాగా ఉంది, అది బంధనం కూడా కాదు, ఎంజాయ్ చేస్తూ ఉండే బంధనం అంతే అది. సో అలా ఉంటుంది అనమాట మారకం అంటే అక్కడ అది, అంతకంటే. సో మేష వృశ్చికానికి మాత్రం శనీశ్వరుడు ఎప్పుడు యోగాన్ని ఎప్పుడు ఒక కండిషన్ లో ఆయన వాళ్ళ జన్మజాతకంలో తులారాశిలో ఉన్నా, వృషభ రాశిలో ఉన్నా, లేదా వాళ్ళ జన్మజాతకంలో కుంభ మకర రాశుల్లో ఉంటే అప్పుడు చెడు చేయడం మంచి చేయడం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. నల్లని వాడని చెప్పాలి మన దాన్ని. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే 3వ దృష్టితో మేషరాశిని చూస్తున్నాడు. మేషరాశికి అధిపతి కూడా మంగళుడు. అలాగే ఆయన 10వ దృష్టితో దశమ దృష్టితోటి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు కదా. సో ఇదేంటంటే ఆస్తులకి సంబంధించిన విషయంలో చాలా పర్టికులర్ గా ఉండాలి. వీళ్ళ కెరియర్ విషయంలో ప్రాబ్లం ఉండదు, వీళ్ళు రాజకీయ నాయకులైనా ఇబ్బంది ఉండదు, ఏముండదు. సొంత ఇంటి పోరు అనమాట. అంటే ఇంటి పోరు ఇంటింత కాదయ్యా అని చెప్పినట్టు ఇంటి పోరు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అంటే ఏ రకంగా ఉంటుంది, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పెళ్లి చేసుకోకపోతే ఇంక ఇంతేనా పెళ్లి చేసుకోవా, మేము సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి 24 గంటలు పోక్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు ఎక్కువ అవుతారు. ఒకవేళ ఇలా కాదనుకోండి, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. అది కూడా కాదనుకోండి, వీళ్ళకి ఇల్లు ప్రారంభించి ఉంటే ఆల్రెడీ ఇప్పుడు అది స్లో అయిపోతుంది సడన్ గా. డబ్బులు లేవంటే డబ్బులు ఉంటాయి, డబ్బుల విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు. మంది మార్బలం లేక, అక్కడ చూసుకునే మంది మార్బలం లేక కావచ్చు, లేదా అక్కడ చుట్టుపక్కల వాళ్ళతోటి కొంచెం ఏమైనా ఇష్యూస్ వచ్చి కావచ్చు, లేదా లీగల్ ఇష్యూస్ తోటి కావచ్చు, అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. సేల్కి పెట్టినా అవ్వదు.
సేల్కి పెట్టినా అమ్మాలన్నా కొనాలన్నా ఇప్పుడు అమ్మాలి కొనాలంటే మన చేతిలో ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళ జన్మ జాతకంలో గృహయోగానికి సపోర్టింగ్గా ఉన్నా కూడా ఆపడమే మంచిది. ఎందుకంటే లేనిపోని డిస్ప్యూట్స్ 1 ఇయర్ ఆగాల్సిందే. 1 ఇయర్ కొంత ఆగడమే మంచిది పద్మిని. Hmm. సో వీళ్ళకంతా బాగానే ఉన్నా లోపల శనీశ్వరుడు దృష్టి పెట్టడం వల్ల విచారాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. అంతా బాగానే ఉన్నా ఇది నిలబడుతుందా నిలబడదా కొంచెం ఇన్సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా ఇస్తారు. అంతకు ముందుతో పోలిస్తే అందరూ వీళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి పద్మిని. గురు భగవానుడు ఏప్రిల్ నుంచి వృశ్చిక రాశి మీద దృష్టి పెడుతున్నాడు. ఆల్రెడీ శనీశ్వరుడు దృష్టి ఉంది. ఈ ఏప్రిల్ నుంచి గురు భగవానుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి వీళ్ళ రాశి మీద దృష్టి పెట్టడం వీళ్ళలో ఒక మదనం జరుగుతుంది. ఆ మదనం నుంచి ఒక మంచి విషయం వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా సరే సంఘర్షణ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి కదా. సో క్షీరసాగర మదనం జరిగితే అన్ని అమృతం హాలాహలం పుట్టినట్లు వీళ్ళకి జరిగే ఈ సంఘర్షణ జీవితంలో జరిగే సంఘర్షణ వీళ్ళకి టర్నింగ్ పాయింట్ కి రూట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా ఈ సంవత్సరం వీళ్ళకి ఏప్రిల్ నుంచి సేవియర్ అని చెప్పాలి. ఏప్రిల్ వరకు సేవియర్ కాదు, అంటే సేవియరే కాకపోతే శనీశ్వరుడు కొంచెం ప్రశాంతంగా ఉండనిట్లేదు. ఏప్రిల్ నుంచి ఒక మంచి టర్నింగ్ పాయింట్ కి వచ్చే సంవత్సరం ఏప్రిల్ లోపల అవకాశం ఉంటుంది పద్మిని. హెల్త్ పరంగా ఎలా ఉంటుందని అనుకోవచ్చు? హెల్త్ పరంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో తినే ఆహారంలో కావచ్చు, లేదా ఏదన్నా ఆడవాళ్ళు అయితే ప్రత్యేకించి యూట్రస్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. పీసీఓడి ఇలాంటివి ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళు అయినా సరే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి రావడానికి, థైరాయిడ్ ఇలాంటివి రావడానికి అవకాశం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సంబంధించిన పార్ట్స్కి సంబంధించిన ఏదైనా చిన్నగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ విషయంలో. ఇక రాహు ఎలా ఇవ్వబోతున్నారండి వీళ్ళకి రిజల్ట్స్? రాహు పంచమ స్థానంలో ఉంటున్నాడు. రాహు కూడా వీళ్ళ మీద దృష్టి పెట్టాడు. నేనేం తీసుకోలేదని చెప్పి. సో అదేంటంటే ఇప్పుడు ఒక విషయం ఉంటుంది కదా పద్మిని, ఎప్పుడైనా సరే బాగా సక్సెస్ వచ్చేప్పుడు కొంతమందితోటి ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉంటారు చాలా మంది. సో అక్కడ అర్థం ఏంటంటే వీళ్ళు బాగా సక్సెస్ఫుల్ పాత్రలో ఉన్నారు కాబట్టి కొన్ని ప్రతికూలతలను వీళ్ళు ఎదుర్కొంటున్నారని చెప్పి అర్థం. అలాంటిది ఈయన కూడా నేను ఏం తీసుకోలేదని ఈయన కూడా కొంత ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆయన శనీశ్వరుడు బాధించినంత అయితే బాధించదు. కానీ మీనరాశిలో రాహు కాబట్టి పెద్దగా ఆయన అంటే షాడో అయిపోతాడు. ఆయన అక్కడ చీకటి రాశిలో ఉన్నాడు, పూర్తిగా ఆయన ఫలితాలను ఇవ్వలేడు. కాకపోతే దృష్టికి ఎప్పుడైనా ఫలితం ఉంటుంది. గ్రహానికి ఆ గ్రహం ఆ రాశిలో ఉండి ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఏ రాశుల్లో దృష్టి పెడుతుందో వాటికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. సో రాహు భగవానుడు వీళ్ళ రాశి మీద దృష్టి పెట్టడం వల్ల హెల్త్ పరంగా బాగున్నా కూడా బాగోదేమో బాగోలేదేమో ఎక్కువగా డాక్టర్ల చుట్టూ తిరుగుతారు ఎక్కువగా వీళ్ళు. అంటే అంతకంటే ఏం చేయలేరు. కాకపోతే వీళ్ళు కనుక ఫార్మా కంపెనీల్లో చేస్తున్నా, లేదా లాబొరేటరీస్ ఉన్నా, లేదా మెడికల్ షాప్ ఉన్నా, వైద్యానికి సంబంధించిన రంగంలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి అప్లికేబిలిటీ కాదు. వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఈ రంగంలో ఉన్న వాళ్ళ వరకే. మిగతా వాళ్ళు రాహు భగవానుడు కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బ్ చేస్తారు. మరి వీళ్ళు ఏం చేసుకోవాలండి పరిహారాలు అంటే పీస్ఫుల్ గా వెళ్ళాలి ఈ ఇయర్ అని అనుకుంటే? శనీశ్వరుని శాంతింప చేయాలంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేసుకోవచ్చు, ఇలాంటివి చేయొచ్చు. లేదా శనీశ్వరుడు అధిదైవమైన హనుమంతుడిని, ఇక్కడ హనుమంతుని ఎక్కువగా ప్రార్థించాలి. అంటే వెంకటేశ్వర స్వామి కూడా అధిదైవమైన, కుంభరాశి అనేది వాయుతత్వ రాశి కాబట్టి వీళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోవడం, సుందరాకాండ పారాయణం చేయడం, భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం అనే హనుమంతుడిని స్మరించడం వల్ల ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. యోగం చాలా బాగా ఉంది. యోగము ఈ ప్రాబ్లమ్స్ తో కూడకుండా ప్రశాంతంగా తింటారు, ప్రశాంతంగా పడుకునే యోగాన్ని హనుమంతుడు ప్రసాదిస్తాడు. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్ గా అలాగే ఈ ఇయర్ ప్రశాంతంగా వృశ్చిక రాశి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రిడిక్షన్స్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుస్సు రాశి గురించి కూడా మాట్లాడుకుందాం. రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి 2024వ సంవత్సరం? ధనుస్సు రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ వరకు సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఇంటలెక్చువల్ వార్ అన్నమాట. ఇంటలెక్చువల్ వారా? శుక్రుడికి, ఎందుకంటే శుక్రాచార్యుల వారు గురువర్యులే, ఈయన గురువర్యులే. సో ఇద్దరు పండితుల మధ్య ఎప్పుడు కూడా కొంత అంటే అది హెల్దీ వార్స్ అని చెప్పాలి. సబ్జెక్టును వెలికి తీసే వార్ అని చెప్పాలి. అంతేకాని ఒకళ్ళ పాయింట్ ఒకళ్ళు కావాలని ఖండించే వారు కాదు. అందుకే ఇంటలెక్చువల్ వార్ అని చెప్పాను. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు విషయాన్ని సంగ్రహించే విధంగా చర్చాగోష్ఠి ఉంటే నిజంగా చాలా బాగుంటుంది కదా, చూసే వీక్షకులకు కూడా చాలా వీణులు విందుగా ఉంటుంది. సో అలా
అలాంటి వారు అనమాట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన వృషభ రాశిలోకి వెళ్తున్నాడంటే ద్వితీయ స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు. సో అక్కడ అది ఉంటుంది. కానీ ఆ పాయింట్ వీళ్ళకి అప్లికేబిలిటీ అంటే పూర్తిగా అప్లికేబిలిటీ లేదు. కాకపోతే వీళ్ళు కొంతమంది వీళ్ళకి ఎవరైనా గిట్టని వాళ్ళు వీళ్ళు పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక డెఫినెట్‌గా వాళ్ళు మిత్రుడన్నా అవుతారు. లేదా సైలెంట్ అన్నా అయిపోతారు. ఈ రెండిట్లో ఏ పాయింట్ అయినా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇన్ కేస్ ఉంటే. కొంతమంది అజాత శత్రువులు ఉంటారు. వాళ్ళకసలు ఈ పాయింట్ ఉండదు. వర్తించదు. అవును. సో వాళ్ళు జనరల్‌గా ధనుసు రాశిలో, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎవరితోటి కూడా ఎక్కువగా ఎనిమిటీ అనేది ఉండదు. ఉండదా? వీలైనంత వరకు ఉండదు పద్మిని. ఉమ్. మరి రాశి వాళ్ళది ఒకవేళ వేరేది అయ్యి అది అలాంటి టైంలో ఏమన్నా ఉంటే అది ఒకవేళ ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు రాశిలో పుట్టారనుకోండి. వాడిది వృషభ లగ్నమో, తులా లగ్నమో అయిందనుకోండి. అప్పుడు కొంచెం ఉంటుంది. కొంచెం ఉంటుంది. అది కూడా ఇద్దరు గురువులే కాబట్టి ఏది జరిగినా మన మంచిగా అన్నది వీళ్ళకి ఆప్ట్ అవుతుంది. అన్ని రాశుల్లోకి ధనుసు రాశి చాలా మంచిది జనరల్ గా కూడా. మీరు మామూలుగా ఆస్ట్రాలజికల్ గా చూసుకున్నా సరే రాశులన్నిటిలోకెల్లా ధనుసు రాశి ఎందుకో చెప్పున్నా నవమ స్థానం శ్రీలక్ష్మి అమ్మవారు అక్కడ కూర్చుంటారు. Right. ప్రతి ఒక్కరికి నవమ రాశిలో అమ్మవారు ఉంటుంది. సో ధనుసు రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఎవరితోటైనా ఎనిమిటీ ఉన్నా లేదా ఎనిమిటీనే ఉండాలని ఉండదు పద్మిని. ఒక విషయం చేద్దాము అని అనుకుని బాగా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. ఎంతకీ ఆ పని అవ్వదు. ఆ పని ఈ సంవత్సరంలో అవుతుంది. ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ లోపల అవుతుంది అనమాట. అలానే అక్కడ యురేనస్ ఉండడం వల్ల ఆయన ఉండడం వల్ల ఏంటంటే చాలా మంచిది. అక్కడ యురేనస్ తోటి కలిసి ఉన్నాడు కాబట్టి. సో వీళ్ళకి ఒక్కొక్కసారి ఇప్పుడు కొంతమందికి చూడండి కాంట్రడిక్టరీ విషయాలు జరిగినప్పుడు వాళ్ళ లైఫ్ లో నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కాంట్రవర్సీలోకి ఉన్నప్పుడే వాళ్ళకి బాగా పెరుగుతూ ఉంటారు. సో ఇలా కాంట్రవర్సీ వస్తుందని కాదు. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి కొన్ని జరగడానికి అవకాశం ఉంది. ఇదేంటంటే వీళ్ళ లైఫ్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది డెఫినెట్ గా. అది ఈ విషయంలో గురు భగవానుడు కటాక్షిస్తూ ఉన్నాడు. ఉద్యోగస్తులకి చాలా మంచి సమయము. దశమ స్థానం మీద గురు భగవానుడు శుభదృష్టి పెట్టాడు కాబట్టి ఉద్యోగస్తులకి ఒక రకంగా చెప్పాలంటే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి అది గవర్నమెంట్ కావచ్చు, నార్మల్ అవ్వచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్రత్యేకించి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి అందులో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు కనుక అలాంటి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరైనా సరే పబ్లిక్ సర్వీసెస్ లో అంటే నా ఉద్దేశం పబ్లిక్ సర్వీసెస్ అంటే పోలీస్ కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాటిల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా శ్రమ అధికంగా ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గురు భగవానుడు ఎక్కువగా దేహాన్ని కష్టపెట్టలేడు. అందుకే మీరు లగ్నంలో గురు భగవానుడు ఉన్న, రాశిలో గురు భగవానుడు ఉన్న వాళ్ళ దగ్గరికి అందరు వెళ్తారు. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఆ పరిస్థితిని గురు భగవానుడు క్రియేట్ చేస్తారు. సో ఒళ్ళు అలవనీయుడు గురు భగవానుడు ఎక్కువగా కష్టపడినాడు. ఇప్పుడు వీటిలో ఉన్న వాళ్ళకి ఏంటి హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి కదా. ఇప్పుడు మిలిటరీలో వెళ్ళాలనుకున్న వాళ్ళు వీళ్ళకి డిసిప్లిన్ ఉండాలి, ఫిజికల్ గా చాలా శ్రమ పడాలి. సో వీటిల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలమే. కాకపోతే కొంచెం ఎక్కువగా రెట్టింపు ఉత్సాహంతో చేస్తే తప్పించి ఉపయోగం ఉండదని చెప్పాలి. వివాహ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలము. వివాహ పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వివాహ పరంగా ఖర్చులు ఎక్కువగా అంటే నా ఉద్దేశం భర్తకి భార్య కావచ్చు, భార్యకి భర్త కావచ్చు ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ గిఫ్ట్ డొనేట్ చేస్తారు. దాని రీత్యా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. అంటే గురు భగవానుడు ఇచ్చే ఖర్చు అలాంటి ఖర్చు ఇప్పిస్తున్నారు. అలానే కాకపోతే ఈ ఖర్చు వాళ్ళు ఇచ్చిన తర్వాత అవతల పార్ట్నర్ నుంచి అది ఇప్పుడు ఎందుకు దీనికోసం ఇంత అనవసరంగా ఖర్చు చేసావని ఒక చిన్న ప్రతికూలత కూడా ఎదుర్కొంటారు. కాకపోతే అది కొంచెం వీళ్ళకి హర్టింగ్ అనిపించినా తర్వాత సర్దుకుంటారు. బికాస్ సర్దుకునే మనస్తత్వం ధనుసు రాశిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బ్యూటిఫుల్. గురు భగవానుడు కదండి. సో ఆయన వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జీవకారకుడు వ్యాప్తి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఇలా పరుచుకోవడం ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అవసరమైనప్పుడు ఆ పరవడం ఆపడం కూడా తగ్గుతుంది అనమాట. సో ఫ్లెక్సిబుల్ నేచర్ అనేది జనరల్ గా చెప్తున్నాను. అనేది మరి వాళ్ళ జన్మకుండలిని బట్టి మారితే అనుకోండి. బట్ బేసిక్ గా ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే కేతు భగవానుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఏప్రిల్ వరకు ఉద్యోగస్తులకు అనుకూలం కాదు. కానీ ఏప్రిల్ నుంచి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఉద్యోగస్తులకు అనుకూలం అని. కానీ ఏప్రిల్ వరకు కొంత వాళ్ళకి ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. ఏప్రిల్ లోపల 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ లోపల ఉద్యోగం మారే అవకాశం ఉంది. మారిన తర్వాత తప్పు చేసామా, కరెక్ట్ చేసామా, ఉన్న చోట కూడా కొంచెం వీళ్ళు వెళ్ళిపోదాం అని చెప్పి కొంచెం అంటే అగ్రెసివ్ గా బిహేవ్ చేసే అవకాశం కూడా ఉంది కొంత. సో ఇది తప్పు చేసామేమో అని ఆలోచించే క్రమంలో వెంటనే అదంతా కూడా తుడిచిపెట్టుకుపోయి వాళ్ళకి సక్సెస్ అనేది బాగా ఉంటుంది అనమాట. అంటే వెంటనే ఓకే ఉద్యోగం మారి మంచి పని చేశాను, చాలా బాగుంది అని చెప్పి. ఒకవేళ మారకపోయి మారదాం వద్దాం అని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఏది జరిగినా మంచికే. ఎందుకంటే గురు భగవానుడు కాబట్టి అక్కడ ఇచ్చేది. ఒకవేళ మారకపోయినా కూడా వాళ్ళకి రిగ్రెట్స్ ఉండవు. ఇక్కడుండే మంచి పని చేశానేమో అని ఏప్రిల్ నుంచి అనుకునే అవకాశం చక్కగా ఉంటుంది.
ఉంటుంది. Hmm. అలాగే సొసైటీలో మంచి పేరు ఉంటుంది. ఆల్రెడీ కొంతమందితోటి రిలేషన్స్ అంటే రిలేషన్ వైజ్ కొంతమందితోటి ఏమంటారు అంటే పర్సనల్ రిలేషన్స్ నేను చెప్పేది. అది సిబ్లింగ్స్ తోటి కావచ్చు, లేదా ఎవరితోటైనా సరే బంధువర్గం వాళ్ళతోటి కావచ్చు. 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు కూడా పూర్తిగా సంతృప్తికరంగా ఉండదు. ఆ తర్వాత నుంచి సంతృప్తికరంగా ఉంటుంది. Okay. ఒక రకంగా సైలెంట్ వార్స్ కూడా కొంత జరిగే అవకాశం ఉంది ఈ పీరియడ్ వరకు. ఆ తర్వాత అవన్నీ కూడా సర్దుమణిగిపోతాయి అని చెప్పాలి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తృతీయంలో శనేశ్వరుడు. ఏవన్నా ప్రయాణాలు వీళ్ళు ప్లాన్ చేసుకుంటే కనుక చాలా ప్లాన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా వెళ్ళాలి. శనీశ్వరుడు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ స్మాల్ పౌజ్ కూడా ఇస్తున్నాడు ఆయన. సో, అంటే ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైమ్ చేద్దామేమో అని ఆ ప్రయాణం నెక్స్ట్ టైమ్ చేద్దాం అని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, అది కొంచెం వీళ్ళకి ప్రయత్నపూర్వకంగా బ్రేక్స్ లేకుండా ప్రయాణాలు చేయాలి. చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. వీళ్ళకి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటాయి. యంగర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మంచి సమయం. వీళ్ళ రాశి లగ్న రీత్యా మంచి సమయం. అయితే తృతీయ స్థానంలో శనేశ్వరుడు ఉంటూ వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే విపరీత రాజయోగాన్ని కూడా కలగజేస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో ఉంటూ. సో, వీళ్ళు ప్రయాణాల విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఎంత హెసిటేట్ అవ్వకుండా ఉంటే అంత బాగుంటుంది. కమ్యూనికేషన్ కూడా ఫ్రీ ఫ్లోగా ఉండాలి. ఇప్పుడు వాక్ రూపంలో సరస్వతి నదిలాగా ప్రవహిస్తుందని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సో, ఆ రకంగా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళతోటి కూడా చిట్ చాట్ ఎక్కువగా చేయాలి. ఇన్నాళ్ళు 2020 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే 2023 జనవరి వరకు కూడా మాట్లాడే వాళ్ళైనా సరే కొంత కట్టడి చేసుకున్నారు. వాక్కుని కొంత Control లో ఎందుకులే మాట్లాడడం కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటేనే బెస్ట్ అని చెప్పి. Hmm. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఫ్రీ ఫ్లోగా వెళ్తుంది. ఆ ఫ్రీ ఫ్లోగా వెళ్ళేది వాళ్ళకి ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుందని చెప్పాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది. Definitely. అది ఎలానో వీళ్ళకి ఉంది. ఇప్పుడు ఇంకా అది ఇంకా ఎక్కువగా అవుతుందని చెప్పాలి. Right. సో, చతుర్థ స్థానంలో ఉన్న రాహు భగవానుడు ఇంట్లో క్షణం కూర్చొనీడు, నుంచొనీడు. అయ్యో. ఇంటికి తిరుగుతూనే. సంబంధించిన Hmm. తిరుగుతూనే ఉంటారు. ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తిని కూడా ఆయన ఇస్తాడు. అంటే అంటే ఇంటికి ఇప్పుడు సంబంధించి? ఇంటికి సంబంధించి ఇంట్లో ఉన్న వాళ్ళ విషయాల్లో కావచ్చు అసంతృప్తి ఉంటుంది. కొంత వీళ్ళు అనుకున్నట్లు ఉండట్లేదు అని కావచ్చు. లేదా వీళ్ళు ఇంట్లో ఉంటే ఎందుకో ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి మొదలవుతుంది. ఏదో తల మీద కూర్చున్నట్టు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు బయట తిరిగినంత కాలం బానే ఉంటారు. అంటే ఆఫీస్‌కి వెళ్ళినా లేదా వ్యాపార స్థలానికి వెళ్ళినా అంత ఎనర్జీగా ఉంటుంది. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఎనర్జీ లో అయిపోయినట్లు అనిపిస్తుంది. లేనిపోని ఆలోచనలన్నీ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ముసురుతాయి. అది వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇలా ఉండొచ్చు. చంద్రస్థితి బాగోకపోతే ఇలా ఉంటుంది. అంటే ధనుసు రాశి అంటే చంద్రుడు అక్కడ ఉంటారన్న. నేను లగ్నానికి కూడా కలిపి చెప్తున్నాను అవును. కాబట్టి ఒకవేళ చంద్రుడు స్థితి గురించి ఒకవేళ ధనుసు రాశి అయితే చంద్రుడి స్థితి బాగుంటుంది. ఈ పాయింట్ అప్లికేబుల్ కాదు. ధనుసు రాశి కాకుండా ధనుసు లగ్నం అయితే కనుక ఇప్పుడు వీళ్ళు ఏదన్నా కొనాలన్నా, అమ్మాలన్నా, కడుతూ ఉన్నా దాంట్లో కొంచెం వీళ్ళు అనుకున్న విధంగా అది రాకపోవచ్చు. ఒకవేళ ఇంటీరియర్స్ విషయంలో చాలా దెబ్బ పడుతుంది వీళ్ళకి. సో, హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా సరే ఇంటీరియర్స్ వీళ్ళు అనుకున్నట్టు రాకపోవచ్చు. వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే అరే ఇలా వచ్చిందేంటి అని చెప్పి అలాగని గట్టిగా అడగలేరు. అది కొంచెం అసంతృప్తి ఉంటుంది. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటీరియర్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వరకు. రైట్. మరి ఓవరాల్ గా వీళ్ళకి చాలా బ్యూటిఫుల్ గా పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి ఈ సంవత్సరం అంటే వీళ్ళు ఏం చేసుకోవాల్సి ఉంటుందండి పరిహారాలు? దుర్గమ్మవారి ఆరాధన అండి. ఎందుకంటే రాహు భగవానుడు కొంత అపోజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో దుర్గమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. అద్భుతం అండి. అలాగే వీళ్ళకి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండిపోతుందండి? 2024 సంవత్సరం మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి పద్మని. అయితే మనం గోచారం గురించి మొదట మాట్లాడుకొని తర్వాత ఇది చెప్పుకుందాం. మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. ఏప్రిల్ వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఏప్రిల్ నుంచి వృషభంలోకి వెళ్తున్నారు. అక్కడ ఆల్రెడీ యురేనస్ మనకి కలవడం జరుగుతుంది. ఔటర్ ప్లానెట్ అని చెప్తాము. అన్ని 9 రాశులు కాకుండా ఔటర్ ప్లానెట్ యురేనస్ ప్లూటో ఆయనతోటి కలవడం జరుగుతుంది. యురేనస్ తోటి గురు భగవానుడు. అలానే మన కన్యా రాశిలో కేతు భగవానుడు, కుంభరాశిలో మకర కుంభ రాశ్యాధిపతి అయిన శనేశ్వరుడు, మీన రాశిలో రాహు భగవానుడు సంచారం జరుగుతుంది. అయితే ఈ
మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరము విదేశీ ప్రయాణాలు చేయడానికి పూర్తిగా అనుకూలంగా లేదు. సో కొంచెం అంటే ఎక్కువ స్ట్రగుల్ గా అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వీళ్ళ జన్మజాతకం బాగుంటే ప్రయాణాలు తలపెడతారు. జన్మజాతకం బాగోకపోతే కనుక అసలు ఇది కూడా ఉన్నా కూడా పోస్ట్ పోన్ వాళ్ళే చేసేసుకుంటారు. ఇక్కడ అదొక ప్రత్యేకత. ఎందుకంటే రాహు భగవాన్ ఉన్నది చీకటి రాశి, ఆయన షాడో ప్లానెట్ కాబట్టి జనరల్ గా అయితే రాహు భగవాన్ ఇబ్బంది ఇవ్వాలంటే ఇబ్బంది కలిగే ఆలోచనే వాళ్ళ బుద్ధిలో పెడతారు, ఇబ్బంది కలగజేస్తాడు. ఇప్పుడు రివర్స్ అన్నమాట. ఇబ్బంది కలిగే ఆలోచన ఇవ్వడు. ఇటు మీరు విదేశాలకు ప్రయాణానికి ప్రయత్నం చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఆలోచన ఇవ్వడు అనమాట. సో ఇక్కడ రివర్స్ వర్కింగ్ అనేది ఇక్కడ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే జర్నీస్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జర్నీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వీళ్ళ మీద లేనిపోనివి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి విషయాల్లో కొంచెం కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా రూమర్స్ ఏమైనా స్ప్రెడ్ అయ్యాయి. ఎందుకంటే తృతీయ రాహు కదా, సో అలాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక్కోసారి వీళ్ళు జర్నీ చేసేప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కొత్తగా కాంట్రాక్ట్ సైన్ చేయడానికి లాస్ట్ 6 monthsలో ఏదన్నా కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా, కొత్తది కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ అనే కాదు, మనం తీసుకునే ఏ ప్రాజెక్ట్ అయినా కాంట్రాక్ట్ అనే నా ఉద్దేశం. సో అలాంటివి ఏవైనా సరే లాస్ట్ 6 months నుంచి చేసింది కూడా, అంటే 2023 అక్టోబర్ నుంచి తర్వాత నుంచి చేసిందంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది. ఇది అనవసరంగా స్టార్ట్అప్ చేసామేమో, చేయకుండా ఉన్నా బాగుండేదేమో అని అనిపిస్తుంది. దానివల్ల కొంత వీళ్ళకి మానసిక అశాంతి, ఇబ్బందులు వస్తాయి కాబట్టి అలా అనుకునే ఛాన్సెస్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది పద్మని. రైట్. ద్వితీయంలో ఉన్న శనేశ్వరుడు కొంచెం తిండి మీద అంటే యాక్చువల్ గా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంటే బాగా ఫుడీగా ఉంటారు, లేకపోతే కనుక చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారు, మధ్యలో అయితే ఉండరు వాళ్ళు. సో ఇప్పుడు కొంచెము ఆర్గనైజ్డ్ గా ఉండాలి తిండి విషయంలో. ఎక్కువగా మితిమీరిన ఆహారం తీసుకుంటే కనుక కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి జనరల్ గా రావడానికి ఈ సంవత్సరం వీళ్ళకి అవకాశం ఉంది. సో అది కుంభరాశిలో శనేశ్వరుడు ఉంటూ కుంభరాశిలో శనేశ్వరుడు ఉంటూ వీళ్ళకి ఫైనాన్షియల్ విషయంలో క్లీన్ చిట్ ఇస్తున్నాడు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కాకపోతే రాహు భగవానుడు బలం పూర్తిగా లేదు. ఎందుకంటే మనం ఒక విషయం మర్చిపోకూడదు, కుంభరాశి ఒక శనేశ్వరుడే కాదు, రాహు భగవానుడిది కూడా. సో ఆయన స్ట్రెంత్ కొంచెం తక్కువగా ఉంది. సో వీళ్ళు కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేస్తే వీళ్ళకి శనేశ్వరుడు ఇచ్చారు. అంటే ఒక్కోసారి ప్రయత్నం ఎంత చేసినా రిటర్న్స్ రావు కదా. సో ఇప్పుడు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఏది ఎలా ఉన్నా సరే నవమ స్థానం మీద భాగ్యోదయం అయింది అన్నట్లు గురు భగవానుడి శుభదృష్టి ఏప్రిల్ నుంచి పడుతుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఏప్రిల్ నుంచి వీళ్ళకి. అంటే కొంచెం మనశ్శాంతి ఉంటుంది, అదృష్టకరమైన విషయాలు ఒక 3 అన్నా వింటారు లేదా చూడడం జరుగుతుంది. ఓవరాల్ గా ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ తర్వాత నుంచి ఇది జరుగుతుంది. అలానే వీళ్ళు ఏంటంటే ఒక చిన్న ప్రాక్టికల్ రెమెడీ, వీళ్ళ ఎవరికైనా గోల్డ్ గిఫ్ట్ చేయాలి. అది వాళ్ళ సంతానానికైతే ఇంకా మంచిది. ఒకటి ఏదన్నా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్ కావచ్చు, లేదా శక్తి మీద ఏదైనా సరే కొంత గోల్డ్ కొని సంతానానికి గిఫ్ట్ చేస్తే కనుక చాలా మంచిది మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు యురేనస్ అక్కడ వృషభ రాశిలో గురు భగవానుడితో కలిసి ఉండడం వల్ల వీళ్ళు సంతానానికి ఎంత గిఫ్ట్లు కొనిస్తే అది మంచిది. గురు భగవాను కాబట్టి గోల్డ్ అని చెప్తున్నాను. జనరల్ గా ఏది ఇచ్చినా మంచిదే, గోల్డ్ అయితే ఇంకా మంచిది. చాలా అంటే వెంటనే మంచి రిజల్ట్స్ అనేవి చూడటానికి, రిజల్ట్స్ కాకపోతే ఏమన్నా ఇబ్బందులు పడుతున్న ఇబ్బందుల నుంచి అన్న బయటకు రావడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది పద్మని. హెల్త్ వైజ్ ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఒకటి ఉంటుంది, తిండి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఎందుకంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఫుడ్ కాకపోయినా స్వీట్ తిందామా ఏదన్నా తిందామా అన్న క్రేవింగ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రేవింగ్స్ నుంచి ప్రయత్నపూర్వకంగా వీళ్ళు బయటపడేసుకోవాలి. ఇంకా ఫినాన్షియల్ గా ఎలా ఉంటుందని అనుకోవచ్చండి ఓవరాల్ గా ఇయర్ వీళ్ళకి? ఓవరాల్ గా ఫినాన్షియల్ గా క్లీన్ చిట్ శనీశ్వరుడు ఇస్తున్నాడు, ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది వీళ్ళకి చాలా మంచిది. అయితే ఇందాక చెప్పినట్టు కుంభరాశికి అధిపతి రాహు భగవానుడు ఆయన పూర్తిగా అనుకూలంగా లేడు కాబట్టి వీళ్ళకి అన్ని ఇక్కడ దాకా వచ్చినట్లే ఉంటాయి, కానీ మెటీరియలైజ్ అవ్వవు. అందరూ అంటే ఏవైనా రావాల్సినవన్నీ చాలా దగ్గర దాకా వచ్చినట్టు ఉంటుంది. సగం వస్తాయి, సగం రావు. ఈ సగం వచ్చిన వాటితోటి వాళ్ళు మొత్తం వస్తే ఒక ప్లాన్ ఉంటుంది. సో అది కొంచెం అన్మానిఫెస్టెడ్ గా, హాఫ్ మేనిఫెస్టెడ్ గా ఉండడం వల్ల కొంచెం అసంతృప్తి ఉంటుంది. జనరల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దృష్టిలో కావచ్చు, చూసే వాళ్ళ దృష్టిలో కావచ్చు, ఫినాన్షియల్ గా బాగుందని అనుకుంటారు ఇంట్లో వాళ్ళతో సహా. బట్ వీళ్ళకి ఏంటంటే అనుకున్న ప్రాపర్ ప్లానింగ్ గా ఇవన్నీ వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో, ఇంకా ప్రాపర్ ప్లానింగ్ గా వెళ్ళొచ్చు. అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. కేతు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారండి వీళ్ళకి?
నవమ స్థానంలో ఉన్న కేతువు కదా పద్మిని. సో Hmm. నవమ స్థానంలో ఉన్న కేతువు యాక్చువల్‌గా చాలా మంచిది. ధర్మకార్యాల వైపు లేదా ఇప్పుడు ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు, లేదా ధర్మకార్యానికి సంబంధించిన దేనికైనా నడుం కట్టుకోవడం, స్వీకారం చేయడం అన్నది కేతు భగవానుడు ఇస్తూ ఉన్నాడు. Right. కాకపోతే అది కన్యా రాశి కాబట్టి అది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటూ అవుతుంది. బట్ అవడం అయితే అవుతూ ఉంటుంది. జరుగుతుంది. ఏప్రిల్ నుంచి చాలా బాగా ఉంటుంది. ఏప్రిల్ వరకు వీళ్ళు గుడికెళ్తున్నా ఇప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళు కూడా 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంటే దారిలో విపరీతమైన ఆలోచనలు వీళ్ళ బుర్రను తినేస్తాయి. ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది వీళ్ళకి. గుడికి వెళ్తున్నప్పుడే వెళ్తున్నప్పుడే. అయ్యో అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ దర్శనం బాగా పెరుమాళని చూసిన తర్వాత దర్శనం చాలా బాగా జరుగుతుంది. వీళ్ళకి పీస్ఫుల్ బాగా వస్తుంది. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు వాళ్ళు అంటే ఈ గుడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వింటారు పిచ్చి వార్త. ఆ గుడికి వెళ్తే మాకు ఇలా జరిగిందా సో ఇలా ఏదైనా ఒక చిన్న చిత్ర సంఘ- విచిత్రం ఆ అనమాట. చిత్ర విచిత్రం. సో ఇలాగన్నా ఉండొచ్చు. Right. లేదా వాళ్ళకి ఏదైనా ఒక ఇన్సెక్యూరిటీ రావచ్చు. Right. అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే కొంత దోషాలు పోవడానికి ఇలాంటివన్నీ అలా మనం అనుకోవాలి. ప్రాక్టికల్ గా ఏం జరగవు. ఇదంతా హైపోథెటిక్ గానే చెప్పాలి అంతే. రైట్. ఓవరాల్ గా ఈ ఇయర్ వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళిపోవటం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి? గణేశుడి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది పద్మిని. రైట్, అద్భుతం అండి. ఓవరాల్ గా అయితే ఒక కొంత టెస్టింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ మంచి ఇయర్ గానే పరిగణిస్తారా వీళ్ళకి ఈ year? మంచి టెస్టింగ్ అనేది ఏం లేదు. Mm. వీళ్ళంతటా వీళ్ళు సంతృప్తి తెచ్చుకోవాలి ఫైనాన్షియల్ గా. Right. బాగుంది యాక్చువల్ గా. ఇంట్లో వాళ్ళకి కూడా బాగుంది అంటే వీళ్ళకి బాగున్నట్లే కదా. కానీ Right. వీళ్ళు కొంచెం సాటిస్ఫాక్టరీ తక్కువగా ఉంటుంది. అదొకటి. ఎందుకంటే రాహు భగవానుడు కాబట్టి ఇది కాదు ఇంకా ఉంది ఇంకా తెచ్చుకోవాలి. మాయా. రైట్. ఎనీవేస్ వీళ్ళకి ఈ ఇయర్ చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. 2024వ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ ఇయర్? రైట్ పద్మిని. కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటగా మనం గోచార గ్రహస్థితులు తెలుసుకొని ఆ తర్వాత ఫలితాలు తెలుసుకుందాం. Sure. మేషరాశి నుంచి ప్రారంభిద్దాం. మేషరాశి ఫస్ట్ రాశి కాబట్టి మేషరాశిలో గురు భగవానుడు సంచారం ఏప్రిల్ నుంచి మేషరాశిలో ఉన్న గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తున్నారు. అక్కడే అవుటర్ ప్లానెట్ అయిన యురేనస్ తోటి కలవడం జరుగుతుంది. గురు మరియు యురేనస్ సంయోగం జరుగుతుంది. అది చాలా మంచి natural గా. సో కుంభరాశి వాళ్ళకి ఏ రకమైన మంచి జరుగుతుంది అనేది చూద్దాం. కుంభలగ్నము అలానే వీళ్ళకి అష్టమ స్థానంలో కేతు భగవానుడు సంచారం జరుగుతున్నాడు. వీళ్ళ రాశిలోనే రాష్ట్రాధిపతి అయిన శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. అలాగే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. Right. అదే మొదట ఒక అంటే హెల్త్ పరంగా నేను మొదట చెప్పి తర్వాత మిగతా చెప్తాను. Right. ఎందుకు మొదట హెల్త్ పరంగా చెప్తాను అంటున్నానంటే ఈ రాశి లార్డు రాహు భగవానుడు కూడా. సో రాహు భగవానుడు ద్వితీయ స్థానంలో ఉంటే కేతు భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముందట రాహుకేతువుల ఫలితాలు తెలుసుకోవడం ఓ చిన్న రెస్పెక్ట్ అనమాట. మనం ఇచ్చే రెస్పెక్ట్. సో వీళ్ళకి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే అవకాశం ఉంది. ENT. టీత్కి సంబంధించింది కావచ్చు. ఏదైనా ఈఎన్టీ అండ్ స్టమక్ రిలేటెడ్ ఈ రెండిట్లో ఏదైనా కొంచెం వచ్చి ఆన్ అండ్ ఆఫ్ కొంచెం ఉంటుంది. కాకపోతే కొంచెం అదేమి ఎగ్జాలరేట్ అవ్వదు. బట్ ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని Consult చేయడం చూడడం is అనేది must. మంచిది. Mm. సో అంటే కొంతమందికి హోమియోపతి, కొంతమందికి ఆయుర్వేదం తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈసారి వీళ్ళకి ఎవరిని కన్సల్ట్ చేయాలన్నది అర్థం కాదు. ఒక్కోసారి వీళ్ళకి బాగా హోమియోపతి అలవాటు అయింది అనుకోండి, ఆయుర్వేదం మంది తగ్గిస్తుంది, పోనీ అలోపతి తగ్గిస్తుంది. అలాగని అలోపతి దగ్గరికి వెళ్తే అది తగ్గకపోవచ్చు, మళ్ళీ హోమియోలోనే తగ్గుతుంది. ఈ కొంచెం చిన్న గుడుగుడు పరంగా ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ బెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం వరకు అలోపతి బెస్ట్. జనరల్ గా అయితే కుంభరాశిలో ఈయన ఉండడం వల్ల, శనేశ్వరుడు ఉండడం వల్ల ఈయన ప్రాచీన వైద్యాన్ని సూచిస్తాడు శనేశ్వరుడు. రాహు భగవానుడు ఏంటంటే మోడరేట్ వైద్యాన్ని ఆయన సూచిస్తాడు. సో అందుకని కొంచెం ఈ గుడుగుడు గుంజం అనేది కొంచెం ఉంటుంది. అందువల్ల కొంచెం వీళ్ళు రాహు భగవాను పట్టి వెళ్ళడమే మంచిది. అలోపతికి తర్వాత మళ్ళీ ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, దానికి రావచ్చు. సో ప్రస్తుతం ఒక 1 year వరకు కొంచెం అలోపతిని వీళ్ళకి బాగుంటుంది. కానీ ఆ తర్వాత కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడైనా హోమియోపతి, ఆయుర్వేదం బాగుంటుంది. కానీ వాళ్ళు ఇష్టపడరు దానికి, అలోపతికి ఎక్కువ ఇష్టపడతారు. ప్రాక్టికల్ గా వాళ్ళకి ఇదేం తగ్గిస్తుందా అని అనుకుంటారు, కానీ ఇదే వాళ్ళకి తగ్గిస్తుంది. సో ఏదైనా వైద్యం డెస్టినీ ఏదైనా ఒకటే కదండి. సో అలా సో ఇది రాహుకేతువులు హెల్త్ పరంగా ఇస్తున్నది. అయితే మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే కనుక వీళ్ళకి స్వగృహానికి యోగం అయితే కనిపిస్తుంది. ఈ 2025 ఏప్రిల్ వరకు కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గురు భగవానుడు 2025 ఏప్రిల్ వరకు అక్కడ ఉంటారు కాబట్టి చక్కటి స్వగృహ యోగము, లేదా ఇంట్లో కొంచెం వాల్యుబుల్ ఐటమ్స్ కొంటాం. ఒకవేళ వాళ్ళ జన్మజాతకం స్వగృహ యోగానికి సపోర్టింగ్ గా లేకపోతే మంచి వాల్యుబుల్ ఐటమ్స్ కొనుక్కోవడానికి దానికి అవకాశం ఉంది.
అలానే వీళ్ళకి కూడా మనం మకర రాశి వాళ్ళకి తెలుసుకున్నట్లు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గిఫ్ట్ అందుకుంటారు, మంచి వాల్యుబుల్ గిఫ్ట్ అందుకుంటారు. అది కారా, ఇళ్ళ, బంగారమా ఏదైనా అవ్వచ్చు. అది వీళ్ళు అందుకోవడానికి అవకాశం చాలా బాగుంది. లేదా మంచి అప్రిషియేషన్ కూడా వాల్యుబుల్ గిఫ్టే కదా. అన్నిటికంటే అదే వాల్యుబుల్. సో మంచి అప్రిసియేషన్స్ appreciation, అందుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి వీళ్ళ మీద కొంత చూసే ఇది మారుతుంది, బాగా Right. పాజిటివ్ గా చూడటం అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఏప్రిల్ వరకు వీళ్ళు సౌభాగ్య యోగంలో ఉంటారు. మనకి 2024 ఏప్రిల్ వరకు. 2024 ఏప్రిల్ నుంచి సౌభాగ్య యోగం ఉండదు. కాకపోతే వీళ్ళకి ఎవరిని కలిసినా సరే, ఇప్పుడు మనకి ధర్మరాజు దుర్యోధనుల లాగా ధర్మరాజుకి లోకల్ అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు, ఒక్క చెడ్డవాళ్ళు కనిపించారు. దుర్యోధనుడికి లోకల్ అందరూ చెడ్డవాళ్ళే కనిపిస్తారు, ఒక్క మంచివాడు కనిపిస్తారు. అలా ఇప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం 2025 ఏప్రిల్ వరకు ఎవరిని చూసినా అందరిలో మంచిగా కనిపిస్తుంది, అందరిలో ఒక సాధుత్వం కనిపిస్తుంది. సో అదేంటంటే వీళ్ళకి చాలా మంచి పాత్కి రూట్ అవుతుంది. డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంట్లో దేవతలు కొలువై ఉన్నారా అన్నంత ప్రశాంతత వీళ్ళకి 2024 ఏప్రిల్ నుంచి చాలా బాగా ఉంటుంది. ఇంట్లో అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం వీళ్ళు చూడడం జరుగుతుంది. అలానే హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్న గురు భగవానుడి శుభదృష్టి 2020 అంటే ఇబ్బందులు అంటే ఈఎన్టీ మరియు స్టమక్ రిలేటెడ్. గురు భగవానుడి శుభదృష్టి ఏప్రిల్ నుంచి పడడం వల్ల అది మేజర్ గా అయితే ఉండదు, మైనర్ గానే వెళ్ళిపోతూ ఉంటుంది, అట్ టైమ్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో నోట్లో కొంచెం పుండ్లు రావడం, కురుపులు రావడం ఇలాంటి వాటికి కూడా ఈఎన్టీలో దీనికి కూడా కొంత అవకాశం ఉంది. సో ఇది వచ్చిందంటే మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ రావనే ఇంకా అర్థం. అదే ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి వాటిలో కొంచెం ఈ సంవత్సరం వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఎండు కొబ్బరి తింటూ ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానం అక్కడ వీళ్ళకి బుధుడు అయ్యాడు కాబట్టి, అష్టమాధిపతి ఆయన ప్రకృతిని సూచిస్తాడు కాబట్టి జనరల్ గా రాహు భగవానుడికి కూడా సంబంధించిన ధాతువు కొబ్బరికాయ. సో దాన్ని పచ్చిగా కాకుండా ఎండబెట్టిన కొబ్బరి తినడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం ఒక రకంగా ఈ అల్సర్స్ ఇలాంటివి రాకుండా కాపాడబడతారు. పద్మిని ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందని అనుకోవచ్చండి వీళ్ళకి? ఫినాన్షియల్ గా బాగుంటుంది, అంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కాకపోతే ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు ఉండడం ఒక రకంగా అక్కడ ఆయన చీకటి రాసి షాడో ప్లానెట్ కాబట్టి ఫినాన్షియల్ గా బాగా ఉన్నా సరే కొంచెం వీళ్ళకి ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాదు. డబ్బులు అయితే ఉంటాయి, వీళ్ళకి ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు, ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తాయో అర్థం కాదు. సో ఈ సందిగ్ధం, ఈ సంక్లిష్టత ఉంటుంది. ఒకవేళ బిజినెస్ వాళ్ళు అనుకోండి, బిజినెస్ బాగా సాగుతుంది, ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో ఎప్పుడైనా డబ్బుని సంపాదిస్తేనే మన ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. సో ఆ డబ్బుని సంపాదించాలన్న ఆలోచన అయితే వీళ్ళకి వస్తుంది, కానీ ఎటు వెళ్ళాలి, వే షుడ్ వి రన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో అదొకటి మనం మినహాయిస్తే ఆర్థికంగా బాగానే ఉంటుంది. జన్మశని ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారండి? జన్మశని ఆయన రాశాధిపతి కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు. అనవసరమైన ఖర్చుని కట్ డౌన్ చేస్తాడు, ఎందుకంటే ఆయన వ్యయాధిపతి కూడా అయ్యాడు. శని భగవానుడు ఎక్కడ ఉంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అనుకోండి, ఎందుకు ఇప్పుడు ఇంత అవసరమా, ఇంత ఖర్చు అవసరమా అని చెప్తూ ఉంటారు కదా. సో శనేశ్వరుడు కూడా అంతే, వీళ్ళ మైండ్ లో వీళ్ళకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళైనా సరే ఈ సంవత్సరం వరకు కూడా కొంచెం అది జాగ్రత్తగా ఖర్చు పెడతారు అనమాట. ఖర్చులన్నీ కట్ డౌన్ అవుతాయి. జన్మశని ఇచ్చే ఫలితం అది. కొంచెం బద్ధకం కూడా వస్తుంది, కుంభరాశి కదా. సో కొంచెం అలా అదే బద్ధకం అనే దానికంటే అంతే కంఫర్టబుల్ గా ఉంది కదా, వై కాంట్ వి టేక్ సమ్ టైమ్, వై కాంట్ వి స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్ అని చెప్పి కొంచెం స్పేస్ తీసుకుంటారు. అయితే ఈ ట్రాన్సిట్ గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు రాహు అండ్ యురేనస్ రెండు కలుస్తున్నాయి. అయితే ఈ ట్రాన్సిట్, ఈ కంజైన్ అయ్యేటటువంటి ఈ రెండు గ్రహాలు శుభ దృష్టి పెడుతున్నారని మీరు ఆల్రెడీ చెప్పారు. ఈ కంజంక్షన్ వల్ల ఎట్లాంటి రిజల్ట్స్ వస్తుంది గురు భగవానుడిది అలాగే యురేనస్ది? అది యాక్చువల్గా వీళ్ళకి చెప్పాలంటే పద్మని, ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. వాళ్ళకున్న ఘర్షణ తొలగిపోతుంది. అది ఇక్కడ వ్యాపారస్తులకు కూడా ఉంటుంది. అంటే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి కదా. సో వ్యాపారస్తులకు కూడా అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఉద్యోగస్తులకి ఈ ట్రాన్సిట్ అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకి మరియు ఎవరైనా అంటే హిడెన్ థింగ్స్ అంటే రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి, కొంతమంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. డాక్టర్స్ కి ట్రాన్సిట్ చాలా బాగా ఉంది. నువ్వు యురేనస్ మేలు చేస్తున్నారని చెప్పాలి. బట్ మిగతా వాళ్ళకి సొసైటీలో ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులు అవ్వాలని ఉండదు, సొసైటీలో మంచి రాపం ఉంటుంది. సొసైటీ పరంగా వీళ్ళకి సంతృప్తి చాలా బాగా ఉంటుంది. ఓవరాల్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటి? వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే సరిపోతుంది. అయితే ఇది వీళ్ళకి ఒకటి గిఫ్ట్ అందుకోవడం కూడా ఒక ప్లస్ అని చెప్పాలి. అది కూడా వీళ్ళకి మంచి ఎనర్జీస్ ని యాక్టివేట్ చేస్తుంది. బ్యూటిఫుల్.
చాలా చక్కగా వివరించారండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడుకుందాం. రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. ఇక ఫైనలీ మీన రాశి ఎలా ఉండబోతోందండి? 2024 సంవత్సరం చాలా బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఏలినాటి శని మొదలైంది, ఇంకా 7.5 సంవత్సరమే అయ్యింది, 6.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందోనన్న కంగారైతే ఖచ్చితంగా ఉంది. ఎలా ఉండబోతుందండి వీళ్ళకి? మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏలినట్స్ అని మంచిగా చేస్తుంది పద్మిని. ఏలినట్స్ అనే ఇబ్బంది అయితే లేదు. రాంగ్ పర్సెప్షన్స్ అనే బయటకు వచ్చేసి అదే ఎవరికి ఏలినట్స్ అని ఇబ్బంది పడుతుంది అంటే కనుక ఎవరైనా ఇప్పుడు ఆయన ఏంటంటే కష్టించి పని చేపిస్తాడు అంతే. ఎగ్జాక్ట్లీ. సో కొంచెం రిలాక్స్డ్ గా ఉందాం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టం చేస్తే అది ఆ టైంలో ఆ పీరియడ్ బాగాలేదేమో Punishment ఉంటుంది. పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. బట్ ఏదైనా ఓవరాల్ గా ఏలినట్స్ అని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, ఎండ్ ఆఫ్ ద డే మంచిగా చేసి వెళ్తుంది. అందులో గురు రాశులు కదా ఇవి. సో ఆయన డెఫినెట్ గా ఒక రెస్పెక్ట్ అనేది ఆయనకి గురువుకి ఇస్తారా? గురువుకి ఇస్తాడు. ఆయన ఏంటంటే ఒక స్ట్రిక్ట్ లాయర్ కదా సాటర్న్. సో ఆయన పాటిస్తాడు రూల్స్ అన్నమాట. ఆ రూల్స్ ఆయన ఫాలో అవుతాడు. సొసైటీ రూల్స్ ఫర్ ఆల్. అంతే. ఇఫ్ ఐ యామ్ ద బాస్ ద రూల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ మీ ఆల్సో నాట్ ఎక్సెప్షన్ సూపర్ అని చెప్పి ఆయన చెప్తాడు. సో అందుకని కొంచెం ఈ ఇది ఉంటుంది. సో బట్ ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎలినర్స్ అయితే ఇబ్బంది అనేది ఎటొచ్చి రాహు భగవానుడు వీళ్ళ రాశిలో ఉన్నాడు. రాహు భగవానుడు వీళ్ళ రాశిలో ఉన్నా కూడా ఇది గురు భగవానుడు పారిత రాశి కాబట్టి రాహు డామినెన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా పనిచేయదు. జనరల్ గా అన్ని రాశుల వాళ్ళకి కూడా రాహు డామినెన్స్ ఏం పనిచేయదు జనరల్ గా. ఎందుకంటే ఇది చీకటి రాశి, షాడో ప్లానెట్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక చీకటి ఇంకో చీకటి కనిపిస్తే ఏం అనిపించదు కదా, ఇంకా చీకటి అంధకారం అయిపోతుంది, అయ్యమయం అవుతుంది. ఆయన ఏం చేయాలన్నా చేయలేడు అనమాట. సో ఇప్పుడు ఒక రౌడీని తీసుకొచ్చి ఒక డార్క్ రూమ్ లో వేసేస్తే అక్కడ ఏమన్నా మనులు మాణిక్యాలు ఉన్నా ఆయన ఏం దోచుకోలేదు, అనిపించదు కదా. సో అలాంటి పరిస్థితి రాహు భగవానుడికి మీన రాశిలో కలుగుతుంది జనరల్ గా. రాహు భగవానుడికి మీన, అదే కేతు భగవానుడు అయితే దాన్ని బాగా ఉపయోగిస్తాడు. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారా, నేను నారాయణ అష్టాక్షరి చేసుకుంటాను, వాసుదేవుని ద్వాదశాక్షరి మంత్రం జపం చేసుకుంటాను, ఇంకా హాయి ఎవరు లేరు నా చుట్టూ, నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటానని చెప్తాను. అంటే డిఫరెన్స్ బిట్వీన్ రాహు అండ్ కేతు. సో అంటే ఇక్కడ రాహు భగవానుడు ఇంపాక్ట్ లేదు కాబట్టి, కుంభరాశి కాబట్టి, కుంభరాశికి అధిపతి ఆయన కూడా కాబట్టి ఇక్కడ ఏలినట్స్ అనే ఇంపాక్ట్ అయితే ఎక్కువగా ఏం వీళ్ళకి ఉండదు. అలానే రాహు భగవానుడు వీళ్ళ రాశిలో ఇప్పుడు జన్మ రాహు అన్నట్లు, అంటే గోచార రాహు వీళ్ళ జన్మంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉంటుందంటే వీళ్ళకి అంత అప్లికేబిలిటీ ఉండదు. కాకపోతే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆచితూచి సెలెక్టెడ్ గా తీసుకోవాలి. వీళ్ళ ఇంట్లో పెద్దలనే కావచ్చు, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళనే కావచ్చు, ఎవరినైనా ఒక మెంటర్ని కావచ్చు, లేదా ఫ్రెండ్స్ని కావచ్చు, కొంచెం అడిగి సలహాలు తీసుకొని ఆ పని చేయడం మంచిది. ఏదైనా ప్లానింగ్ విషయంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది పద్మిని. సో మీన రాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ప్రేమ వ్యవహారాల్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. లేదా మిస్అండర్స్టాండింగ్స్ కాకపోతే కనుక ఇంట్లో వాళ్ళతోటి అపోజ్ అన్న ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి పంచమ రాశి అయిన కర్కాటక రాశి మీద దృష్టి పెట్టాడు. సో ఈ పాయింట్స్ కూడా ఇక్కడ అండ్ స్పెక్యులేషన్ లో ఉన్నవాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం, అంటే ఇప్పటి వరకు గెయిన్స్ వస్తున్నా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పటిదాకా బాగా చెయ్యి తిప్పిన వాళ్ళైనా సరే కొంచెం వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. సో ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్స్ రాహు భగవానుడు కలిగిస్తున్నారు. అంటే ఈ విషయాల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి రాహు భగవానుడు ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వట్లేదు, మంచి ఫలితాలే ఇస్తున్నాడు. అంటే మంచి ఇవ్వకపోయినా చెడు అయితే చేయట్లేదు. ఇక గురువు అలాగే యురేనస్ వీళ్ళిద్దరూ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు మీన రాశి వారికి? గురు భగవానుడు వీళ్ళకి సౌభాగ్య యోగాన్ని కలగజేస్తున్నాడు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇంకా సౌభాగ్యం అంటే మీకు తెలుసు కదా, మనకి చక్కటి పేరు ఉండడం ఒక సౌభాగ్యం, అందరితో రిలేషన్ బాగుండడం ఒక సౌభాగ్యం, కడుపు నిండా తినడం ఒక సౌభాగ్యం, డబ్బులు ఆశించిన డబ్బులు చేతికి అందడం సౌభాగ్యం. ఇలాగా మంచి సౌభాగ్యాన్ని ఇస్తున్నారు. కొంచెం వీళ్ళకి అవార్డ్స్ స్ట్రైప్స్ రావడానికి అవకాశం ఉంది. సో అది అవార్డు రూపంలో కావచ్చు, పేరు రూపంలో కావచ్చు, ఏదైనా మంచి స్ట్రైప్స్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. థర్డ్ హౌస్ లో యురేనస్ తోటి కలిసి గురు భగవానుడు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే, అంటే అనుకోకుండా కొన్ని జర్నీస్ ప్లాన్ చేస్తారు. ఆ జర్నీస్ వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలానే అనుకోకుండా కొన్ని ప్రాజెక్ట్స్ లోకి వెళ్తారు. ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే, ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళకి మంచి రిటర్న్స్ ని కూడా తెచ్చిపెడుతుంది. సో ఇవేంటంటే ఒక్కొక్కసారి ఈ టైం నుంచి నాకు బాగా ఉంది అని అనుకుంటాం కదా. సో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోవడం దగ్గర నుంచి బాగా ఉంది అని డెఫినెట్ గా అనుకుంటారు. హెల్త్ ఎలా ఉంటుందండి వీళ్ళకి ఓవరాల్ ఇయర్ లో? హెల్త్ బాగానే ఉంటుంది.
ఈ హెల్త్ పరంగా ఇబ్బంది అయితే ఏం లేదు పద్మని. ఉమ్. కాకపోతే పడుకునేప్పుడే కొంచెం ఆలోచనలు అన్నీ వచ్చి కొంచెం నిద్ర లేని రాత్రులు ఎలాగైతే తులారాశి వాళ్ళకి ఉందో సేమ్ అదే మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. సో వాళ్ళంత ముందు బాగా ఆదమర్చి నిద్రపోయే తత్వం కల వాళ్ళైనా సరే ఇప్పుడు పడుకునేప్పుడే కొంచెం వాళ్ళకి నిద్ర లేమితే కొంచెం లేదా ఫోన్లు అవి చూస్తే ఎక్కువ సేపు వీళ్ళే కూర్చుంటారు. జనరల్ గా ఇప్పుడు జరుగుతుంది అదే కదా. సో వీళ్ళు అలాంటి చూడని వాళ్ళైనా సరే ఇప్పుడు ఆ ఫోన్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి అంటే ఫేస్బుక్ వీటిలో యాక్టివ్ గా ఉండి నిద్రని పాడు చేసుకుంటారు. సో వీళ్ళకి ఒక రెమెడీ ఏంటంటే చక్కటి నిద్రని పోవాలి అంటే నిద్రని డిస్టర్బ్ చేసే పనులని చేయకూడదు. అదొక రెమెడీ కూడా. సో అయితే మేజర్ గ్రహాల గురించి అయితే చెప్పారు కానీ ఇక మిగతా అంటే 45 days లో తిరిగిపోయేటటువంటివి లేకపోతే సూర్యుడు చంద్రుడు అయితే మరి ఫాస్ట్ గా వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఎట్లా ఇస్తారు అనుకోవచ్చు అండి రిజల్ట్స్? అంటే వాళ్ళ మార్పుని బట్టి మారిపోతూ ఉంటాయి అనుకోవాలా? అది మాస ఫలాల్లో మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. మాస ఫలాలు కావచ్చు, వార ఫలాలు కావచ్చు, పక్ష ఫలంలో చెప్పేది వాటిల అందుకనే వాటి గురించి చెప్తూ ఉంటారు. వాటి గురించి చెప్తూ ఉంటాం ఎందుకంటే వాటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి శుక్ర భగవానుడు గురు భగవాను టచ్ అయినా లేదా శుక్ర భగవానుడు శనీశ్వరుని టచ్ అయినా కూడా గోచారంలో ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి టచ్ అవుతారు కదా, అప్పుడు శశి శుక్ర యోగం యాక్టివేట్ అవుతుంది. శుక్ర భగవానుడు బుధ భగవాను టచ్ అయ్యాడు అనుకోండి అక్కడ లక్ష్మీనారాయణ యోగం ట్రిగర్ అవుతుంది. సో ఇవి కూడా మనం తెలుసుకోవాలి కదా. పర్టికులర్ మంత్ వరకు అది అప్లికేబుల్. అందుకే ఒక్కొక్కసారి కొన్ని ఎప్పుడైనా త్రూ అవుట్ ద ఇయర్ ఎవరికి గ్లోరీ అనేది ఉండదు. సో పర్టికులర్ పీరియడ్స్ ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ ట్రిగర్ అయినప్పుడు ఎక్కువగా ఇలాంటివి ఉండడం జరుగుతుంది. ఎందుకు ఎవరు మంత్ చెప్పేస్తారు అని అడుగుతుంటారు కదా. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓవరాల్ గా ఎలా ఉంటుంది అనుకోవచ్చు అండి మీనరాశి వారికి ఈ ఇయర్? మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి సౌభాగ్య యోగం అని చెప్పారు కదా. చెప్పారు సో కదా. గురు భగవానుడు 3rd house లో ఉంటూ సౌభాగ్య యోగాన్ని ఇస్తున్నాడు. కాకపోతే మామూలుగా అయితే పరాశర సంహిత ప్రకారం 3వ స్థానం మారక స్థానం గురు భగవానుడికి. బట్ అక్కడ గురు భగవానుడు కాబట్టి సౌభాగ్య యోగాన్ని కూడా ఇస్తాడు. ఆయన చూసే దృష్టిలు మంచి పెడతాడు. ఇప్పుడు 7వ స్థానం మీద ఆయన చూస్తూ ఉన్నాడు పంచమ దృష్టితోటి. వివాహం కాని వాళ్ళకి వివాహం చేస్తాడు. వివాహమైన ఇద్దరి మధ్య అనుకూలత లేని వాళ్ళకి అనుకూల దాంపత్యాన్ని ఇస్తాడు. అనుకూల దాంపత్యం ఉంది వివాహమైంది అనుకున్న వాళ్ళకి ఒక ఇల్లు ప్రెజెంట్ చేస్తాడు ఆ సంవత్సరంలో. అలా ఇలా ఏదైనా ఉంటుంది. అలానే వాళ్ళకి పంచమ దృష్టితో 7వ స్థానాన్ని చూసి ఈ సౌభాగ్య యోగాన్ని ఇస్తున్నాడు. అలానే 7వ దృష్టితోటి 9వ స్థానాన్ని చూస్తున్నాడు. తండ్రి గారికి చాలా మంచి సంవత్సరం ఇది. వీళ్ళ బాసులతోటి చాలా మంచి రిలేషన్ ఉంటుంది. అలానే వీళ్ళకి కూడా కొన్ని మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా ఒక మంచి అంటే ఒక శుభ పరంపర ఇంట్లో జరుగుతూ ఒక్కొక్కసారి అన్ని శుభశకునాలే కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఎక్కువగా వీళ్ళ ఇంట్లో తటస్థిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటిది జరుగుతుంది. అలానే ఆయన 9వ స్థానం మీద కూడా దృష్టి పెడతాడు గురు భగవాన్ మకర రాశి ఆయన. ఇంకా ఆయన ఎక్కడ దృష్టి పెడితే అక్కడ జీవం అనమాట. సో అలా లాభస్థానం మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల ఫైనాన్షియల్ గా చాలా మంచి ప్రోగ్రెషన్ అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఎప్పుడు ఏప్రిల్ నుంచి సౌభాగ్యయోగం అప్లికేబుల్ అవుతుంది. ఏప్రిల్ వరకు సౌభాగ్యయోగం అప్లికేబిలిటీ లేదు. ఓవరాల్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే? ఓవరాల్ గా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గురు భగవాను ఆరాధించాలి. దత్త చరిత్ర చదవడం కావచ్చు, లేదా రాఘవేంద్ర స్వామి కావచ్చు, లేదా కృష్ణుడికి మించిన గురువు ఎవరు లేరు ఆయన్ని కావచ్చు. ఇలా ఎవరో ఒకరు గురు పరంపరని ఆశ్రయించాలి. అద్భుతం అండి. డెఫినెట్ గా ఈ మీరు చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని దత్తుడి ఆరాధన చేసుకుంటే ఇంకా తిరుగు ఏముంటుంది. అందున వాళ్ళు మీనరాశికి సంబంధించిన వాళ్ళంటే గురువుకి సంబంధించిన వాళ్ళే కాబట్టి అద్భుతం అండి. మొత్తానికి 2024వ సంవత్సరం మంచి ఇయర్ గానే ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా పర్టికులర్ గా యురేనస్ కంజంక్షన్ వల్ల ఖచ్చితంగా ద్వాదశ ఫ్రూట్స్ ఒక ఫ్లేవర్ మిస్ అయిన ఫ్లేవర్ అయితే ప్రతి ఒక్కరికి నిజంగా అలాగే ఉండాలి మనస్ఫూర్తిగా అనుకునే విషయాలు అందరికీ బ్యూటిఫుల్ అలాగే ఉండాలి ప్రతి ఒక్కరికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాశులకి సంబంధించి ప్రిడిక్షన్స్ చాలా బ్యూటిఫుల్ గా మాకు అందించారు. అందుకు ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. మంగళం. నమో భగవతే వాసుదేవ.